College. Please welcome, sir. I would like to invite Ramana sir, HOD CHST onto the dais, who is the convener for this alumni meet. Please come on to the dais, sir. He has been instrumental and active in organizing this meet. Lighting of the lamp by the principal and the dignitaries on the stage. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सनि सरि सपमगमपादनि सरि गममरि सरि सनि पम सानि पमगमनि पमरि गमरि स सानि पमगमरि सनि सरि गमप गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् Made by Sarthi Sandhya. Now I request our Honorable Principal Sir to present the college report and alumni contribution. Good morning to everybody. చాలా దూరం ఎస్పెషల్లీ చాలా సీనియర్ మాకన్నా సీనియర్లు కూడా వచ్చారంటే నేను మాత్రం నేను చాలా చాలా కృతజ్ఞతగా ఉంటాను. దూరం రెస్ట్లో ఉండే మనుషులు కూడా మా కోసం యాక్సిడెంట్ అయ్యి రావడం అనేది చాలా గొప్ప విషయం. నేను మనసాగి థ్యాంక్స్ చెప్తాను. నేను యాక్చువల్గా ద్వారకనాథ్ రెడ్డి ప్రిన్సిపల్. నేను 95 నుంచి కాలేజీలో పనిచేస్తున్నాను. 95 తర్వాత వచ్చిన బ్యాచ్ అయితే నేను కొంచెం పరిచయం ఉంటాను. అంత ముందు వాళ్ళకి అసలు తెలియదు. చాలా మంది నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నా కానీ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ అంత సీనియర్ తెలిసి ఉండకపోవచ్చు. మీకు తెలిసిందే, మీరు అసలు 69, 70, 71 బ్యాచ్లు అంటే అప్పుడు ఎలా ఉంది కాలేజీ? ఇన్ ఓన్లీ 3 బ్రాంచెస్ కోసం వచ్చిన
కాలేజ్ ఇంకా దగ్గర అయిపోతుందా? ఓన్లీ 3 బ్రాంచెస్ కోసం వచ్చిన కాలేజీ. ఆ రోజు ఇంటికి కూడా 30 లేక 40 ఉండేది. అలాగా వచ్చిన కాలేజీ ఈ రోజు 9 బ్రాంచెస్ ఉన్నాయి, ప్లస్ 3 షిఫ్ట్స్, అంటే 12 సెక్షన్స్ ఆల్మోస్ట్ అలా ఉన్నాయి మన దగ్గర. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేది కాలేజీ. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఒక కొత్త కోర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, అది కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కోర్సే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సు కొంచెం బాగుంటుంది అనే దీంతో మా కమిషన్ మేడం గారు ఆధ్వర్యంలో ఈ కోర్సు ప్రారంభించబడుతుంది. మెయిన్ గా ఏమంటే మనకు తెలిసే ఉంటుంది, ఆ రోజుకి ఈ రోజు బిల్డింగ్ లో మార్పులు పెద్దగా లేవు. ఒక బయోమెడికల్ బ్లాక్ కొత్తగా వచ్చింది, ప్లస్ లైబ్రరీ ఈ మధ్య అంటే ఒక 10 years బ్యాక్ అట్లా కట్టారు. అంత మీద పెద్ద డెవలప్మెంట్స్ ఏం లేవు, కానీ కోర్సులు చాలా పెరిగిపోయినాయి. ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, బిల్డింగ్స్ స్కార్సిటీ బాగా ఉంది మనకు. కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ పొజిషన్ లో మన బిల్డింగ్స్ వచ్చే అవకాశం తక్కువే. కొత్త కోర్సు కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ అయ్యింది, దానికి కూడా బిల్డింగ్స్ లేవు. ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాం మేము, అది మాకునేటువంటి ఫ్యాక్టర్. అయినప్పటికీ ఈ మధ్య రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నుంచి పోయిన మార్చి నుంచి చాలా డెవలప్మెంట్ చేశాము. ఎస్పెషలీ ల్యాబ్స్ లో చాలా ఎక్విప్మెంట్ కొరత ఉండేది. ఆ కొరత అంతా కూడా మన గవర్నమెంట్ ఫండ్స్, అంటే మన బోర్డు ఫండ్స్ ఒక నియర్లీ 50 lakhs వరకు వచ్చాయి. ఇక మన కాలేజ్ ఫండ్స్ ఒక 20 lakhs వరకు 70 lakhs వరకు ఖర్చు పెట్టాం. మెయిన్గా పెయింటింగ్స్, అంటే నాకు తెలిసి 95 నుంచి ఉన్నాను, కానీ ఎప్పుడు కొట్టారు నాకు ఐడియా లేదు. ఆ పెయింటింగ్స్ కూడా గవర్నమెంట్ ద్వారానే 60 lakhs మన ఫండ్స్ శాంక్షన్ చేసుకొని పెయింటింగ్ చేయించాము. చాలా వరకు ఈ ఇయర్లో 1.5 crore వరకు ఖర్చు పెట్టి ఈ మనం డెవలప్మెంట్ చేయగలుగుతాము. ఇది కూడా ఎందుకంటే కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది మెయిన్గా, లేకపోతే అంత ఇదిగా ముందుకు పోయేది కాదు. ఎస్పెషలీ మనకు ఇన్ని కోర్సులు ఉన్నాయి కాబట్టి NBA కంపల్సరీగా రావాలి, అది మెయిన్ ఉద్దేశం. ఆ NBA కోసం మనం ఒకేసారి 6 కోర్సులు, ఏపీ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఏ స్టేట్లో కూడా ఇన్ని కోర్సులు పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలా పని, భయంకరమైన పని ఉంటుంది. ప్రతి మనిషికి పని ఉంటే ఇక స్పేర్ అనే మనిషి కనిపించడు. ఆ విధంగా 6 బ్రాంచులకి పోవడంతో మాకు ఫుల్ హెక్టిక్ వర్క్ అయిపోయింది. చాలా కష్టపడ్డాం రాత్రి బావుళ్ళు. మా స్టాఫ్ అయితే మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లోనూ. చేయబట్టి ఈరోజు మనకు 5 కోర్సులకు వచ్చిందండి NBA, ఎక్సెప్ట్ సివిల్. సివిల్ కూడా టెక్నికల్ ప్రాబ్లమే, ఇంకేం ప్రాబ్లం కాదు. అది స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది ఒకటి ఉంది. దానికి ఏమంటే సెకండ్ షిఫ్ట్ లో మనకు సమస్య ఏమంటే, ఫస్ట్ షిఫ్ట్ లో శాంక్షన్ పోస్ట్ ఉంటాయి, అది 1+1+5 కానీ 1+1+6 కానీ ఉంటాయి, దాని సమస్య లేదు. ఈ మెయిన్ సెకండ్ షిఫ్ట్ వచ్చే కొద్ది పోస్టులే ఉండవు, దానికి ఏదో అట్లా ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ లో 7 ఉన్నప్పుడు సెకండ్ లో 5 అన్నా మినిమం ఉండాలి, అలాగా లేదు. సివిల్ ఎస్పెషల్లీ నేను 21 June వచ్చాను ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పటికి 2 లెక్చర్లు మాత్రమే ఉండేవాడు. నువ్వు అదేంటో బాధపడతా ఉండేవాడు, నాకు స్టాఫ్ లేదు. అది టోటల్ గా చూస్తే సివిల్ లో స్టాఫే లేరండి. సివిల్ ఎంటైర్ స్టేట్ లో కూడా సివిల్ లో స్టాఫ్ చాలా తక్కువ. ఈ మన రాయలసీమ రీజన్ లో కూడా 7 మంది 6 మంది ఉండేవాళ్ళు. దాదాపు 40 కాలేజీల్లో వాళ్ళు ఎక్కడ చేస్తారు. అది కాకుండా వచ్చింది మేము మన ఆచార్య గారితో కొంచెం గట్టిగా చెప్పగలిగాను కాబట్టి వేరే జోన్ నుంచి ఇద్దరు ట్రాన్స్ఫర్ చేశారు, వేరే జోన్ 3 నుంచి. కాబట్టి 22 నుంచి మనకు స్టాఫ్ ఉన్నారు. అదే 2021 లో ఉన్నట్టే మనకు అది సివిల్ వచ్చేసేది. ఆ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల పోయింది. నెక్స్ట్ అటెంప్ట్ లో అది వచ్చేస్తుంది సివిల్ కూడా. అంటే అన్ని కోర్సులకు వచ్చినట్టే మనం. మిగతా ఏమంటే ఈ ఫిజికల్ టెక్నాలజీ దాంట్లో ఇంటేక్ లేదు, బాగా తగ్గిపోయింది. ప్లస్ ఫార్మసీకి ఇది పెద్దగా అవసరం లేదేమో అనుకున్నాము, ఫార్మసీకి పోలేదు. అందువల్ల పోయినసారి కొత్త కోర్సు, అది ఇప్పుడు కాదు, కొత్త కోర్సు 3 years కంప్లీట్ కావాలి కాబట్టి దానికి పోలేదు. ఇక్కడ అన్ని మెయిన్ కోర్సులు మొత్తానికి మేము పోయినాము, NBA పోయినాము, వచ్చింది ఎక్సెప్ట్ సివిల్. అది కొంచెం బాధగానే ఉంది మాకు, అది మా తప్పు కాదు కాబట్టి దాన్ని మేము ఏం చేయలేము, టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిపోయింది. అలాగా అది వచ్చింది, దానికి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాం, వచ్చేస్తుంది. ప్లస్ మీకు తెలుసుంటుంది, మీరు చూసిన రోజు కాలేజీ ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఉందని కనిపించుంటే మీకు అర్థమేంటది ఎంత మార్పు చేస్తుంది. ఈవెన్ నేను 21 June లో వచ్చినప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉంది. మీకైతే చాలా డిఫరెన్స్ తెలుసుంటుంది, అవునా కదా? అది ఈ విధంగా మా శాయశక్తుల మా స్టాఫ్ మేము కష్టపడి చేస్తున్నాము, ఏదో ముందుకు లాక్కపోతున్నాం. కాలేజీ పెద్ద కాలేజీ అయిపోయింది, కోర్సులు పెరిగిపోయినాయి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడా లేదండి. ఇన్ని కోర్సులతో ఇంత పెద్ద కాలేజీ మన స్టేట్ లో ఎక్కడా లేదు. మేము చేయడం కూడా కష్టమే, కానీ చేస్తున్నాం. మా లెవెల్ మ్యాక్సిమం లెవెల్ చేస్తున్నాం అండి. ఇంటికాడ పర్సనల్ పని పక్క పెట్టేసి మన కాలేజీ అనే ఫీలింగ్ తో మేము కష్టపడడం కానీ లేక రాదు.
ఇది మీకు గట్టిగా చెప్తాను ఈ విషయం మాత్రము. ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు మా స్టూడెంట్స్ కూడా డెడికేట్ చేశారండి మాకు. ఏ పని బాబు చేయనైనా అంటే కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎవరో లేబర్ని పిలుచుకొని వచ్చి ఎక్కడో పెట్టి ఎప్పుడో చేసే కాదు. వాళ్ళ వల్ల వాళ్ళు చేయగలిగిన పనులు అన్నీ చేశారు. దానివల్లనే మనకి ఇన్ని కోర్సులకు అటు టైం రావడం అనేది గొప్ప విషయమే. మామూలు పెద్ద పెద్ద కాలేజీలు విజయవాడ, విశాఖపట్నం లాంటి కాలేజీలు కూడా 5-6 కోర్సులకు ఎవరు పోలేదండి. 1-2 పోయేవాడు. మనం ఉన్న పరంగా మీరు పోతారో మీరు చేస్తారని కమిషనర్ గట్టిగా చెప్పింది. అట్లే అన్ని బ్రాంచ్లు పోయినాం. ఇవాళ షుగర్ టెక్నాలజీ కూడా పొమ్మని మనం గట్టిగా ప్రశ్నించింది మేడం. కానీ దానికి ఏమంటే ఆ స్టాఫ్ తక్కువ ఉన్నారు, అది రాదు, ఊరికి దానికి పోయినామో డబ్బులు వేస్ట్ అవుతుంది అనేసి మేము గట్టిగా ఆటో చెప్పాం కాబట్టి సరే వదిలేసింది. అందుకని 6 బ్రాంచ్లు పోయినా అవి తెచ్చుకున్నాం. ఇది గొప్ప అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాబ్లం. కనీసం క్లాస్ రూమ్స్ 2-3 షార్టేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని బ్రాంచ్లు అయినాయి కదా. ఇప్పుడు 12 సెక్షన్స్ అంటే 36 రూమ్స్ కావాలండి ఓన్లీ క్లాసులకి. ఒక ల్యాబ్లు పడిపోయినా కూడా 5-6 దగ్గర 30 రావాలి అని లేవు మనకు. కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇది గవర్నమెంట్ కూడా రాస్తున్నాము, అది చూద్దాం ఏం జరుగుతుందో. ప్లస్ మన అల్యూమినియం కూడా మన కాలేజీకి చాలా హెల్ప్ చేశారు, దాన్ని కాదని లేదు. ఎవరి చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా బాగా జరిగింది. నేను లేటెస్ట్గా ఈ 1 yearలో చేసిన కాంట్రిబ్యూషన్ చెప్తాను, నేను చూడండి ఒకసారి. శివరామన్ అనే వ్యక్తి మాకు ఇక్కడ చదివిపోయినాడు, ఇక్కడ అన్ని కేడర్లో పనిచేశాడండి. ఆయన లెక్చరర్ హెడ్ ప్రిన్సిపాల్ కూడా చేయలేకపోయాడు పాపం. అది కూడా ట్రై చేశాం, రాలేకపోవడమో ఏదో ఇబ్బంది జరిగింది, లేదు అది కూడా చేసి చెప్పదు. అట్లా ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అన్ని రకాలుగా. నాకు తెలిసి ఆయన ఒక మాట నేను చెప్తాను, ఒక క్లాస్ రూమ్లో ఒక లెక్చరర్ లేదంటే పక్కన వెళ్ళిపోతాడు అంతే. నేను కూడా అట్లేండి, నేను కూడా అట్లా చేసేవాడిని. అది ఎంత గొప్పనో చెప్పండి. మరి ఎవరో సార్ రాలేదు, పిల్లలు ఉన్నారు, వేస్ట్గా ఉన్నారని చెప్పి నేను వెళ్ళిపోతాడు. ఎవరు చెప్పగలుగుతారు? అన్ని సబ్జెక్టులో ఎక్స్పర్ట్ కాబట్టి చెప్తారు. ఆ విధంగా ఆయన లెవెల్ కాంట్రిబ్యూషన్ అన్నీ జరిగింది. ఇప్పుడు కూడా మా కాలేజీకి ఏదన్నా అమ్మ ఇది కావాలంటే ఉన్న బలంగా అసలు 2 నెలలు పూర్తి చేస్తారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏం జరిగి చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయన వాళ్ళ ఆధ్వర్యంలోనే 2007 బ్యాచ్తో కలిపి 9.5 lakhs వర్క్ 3 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చారండి. 4 ఎక్విప్మెంట్ ఒక్కోటి యావరేజ్ 3 లక్షల పైన పడుతుంది. ఆ విధంగా 9.5 lakhs ఇచ్చారు. ప్లస్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్, అది ఎప్పుడో మీకు తెలుసు, సివిల్ మెకానికల్ ఐడియా ఉంటుంది ఎక్కువగా. ఓ కాలంది ఎప్పుడు మోడల్ కూడా తెలియదు, అది పనిచేయదు. దాంతోనే మా వాళ్ళు రిపేర్ చేయడము అట్లా ఉండింది. ఇప్పుడు లేటెస్ట్ మిషన్ కూడా వాళ్ళే ఇప్పించారు, అది వెరీ థ్యాంక్స్ సార్. నెక్స్ట్ 1993 బ్యాచ్ సివిల్ వాళ్ళు మీకు కనిపిస్తుంది చూడండి, అటువైపు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాంట్లో షెడ్ లాగా ఇప్పించారు, 2 lakhs ఖర్చు పెట్టి రీసెంట్ గా. ఇది కూడా శివరామ ఆధ్వర్యంలోని. జస్ట్ ఇది కావాలి మామ అంటే అన్ని తిప్పేశారు రాత్రి. మా వెన్నెంటు ఉంటాడు, అది నేను చెప్పవలసిన గొప్ప విషయము. ఆ విధంగా అది చేశారు. ఇక ప్రిన్సిపాల్ రూమ్ పక్కన ఒక ఇది ఉంది, ఒక చిన్న షెడ్ లాగా, అది కూడా బయట దానికంతా రూప్ అంతా చేసుకొని అది కూడా చెప్పడం 4 నెలలు పూర్తి చేయడం చేశాడు. ఈ సివిల్ వర్క్స్ లో అన్ని కూడా మెయిన్ గా ఆ మనిషి ఉంటాడు. అందరినీ మోటివేట్ చేసి, అన్ని బ్యాచ్లు ఎక్కడెక్కడ ఉంటారు మనకు ఐడియా ఉంటుంది కదా, వాళ్ళందరినీ మోటివేట్ చేసి చేపిస్తాడు. అల్టిమేట్ గా ఆయన ఒకటే కనిపిస్తాడు మాకు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. అదేవిధంగా 2 ప్రింటర్లు కూడా ఇచ్చారు, అది కూడా మల్టీ ఫంక్షనల్ ప్రింటర్స్ అని 2 ఇచ్చారు. దాదాపు 9.5 to 11.5, 12, 13, 14 lakhs వర్త్ అండి ఈ సంవత్సరం వాళ్ళు చేసింది మాకు. సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు శివరామన్ సార్ ద్వారా మనకు 14 lakhs వర్త్ ఇచ్చారు సంవత్సరంలో. అది నెక్స్ట్ ఇదే విధంగా మెకానికల్ బ్యాచ్ వాళ్ళు కూడా, మెకానికల్ లో 1970 to 75 బ్యాచ్ వాళ్ళు అసలు మోచుకొండ విశ్వేశ్వరయ్య స్టాచ్యూ అప్పుడు పెట్టారు. అది యూనియన్లో అయితే నాకు ఐడియా లేదు కరెక్ట్గా, 5 ఏళ్ళు అయిందేమో. అది కూడా 8 lakhs వర్త్ అండి, 8 lakhs వర్త్. ఎందుకంటే దీనికి ఇంజనీర్స్ మనకు అది ఉండాలి. ఇంజనీర్లు అంటే అది లేకుండా ఉండడం కాదు, ఆయనే కదా ఇంజనీరు నెంబర్ 1 కాబట్టి దానికోసం చేశారు. మంచి పని జరిగింది, హ్యాపీ. నెక్స్ట్ వన్ అదేవిధంగా 2005, 2008 మెకానికల్ బ్యాచ్ వాళ్ళు కూడా ఒక 2 ప్రింటర్లు ఇచ్చారు. దాంట్లో స్పెషల్ ప్రింటర్ ఏమంటే 3D ప్రింటర్, అంటే 3 dimensions లో అది మనం అన్ని ప్రింట్ అవుతాయి చూస్తాను. ఆ విధంగా చాలా మంచి వాల్యూ ఉండే ఐటమ్ అది ఇచ్చారు, మంచిది. అదేవిధంగా వైఫై ప్రొజెక్టర్ ఇచ్చారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో వాడేటువంటి ఐటమ్స్ కూడా మాకు ఇస్తున్నారు, హ్యాపీ. నెక్స్ట్ వన్ CME బ్లాక్కు కంప్యూటర్ల నుంచి పడుతున్నా కూడా ఏదో చేస్తున్నాము. పెయింటింగ్ వర్క్ అనేది చాలా డ్యామేజింగ్ గా ఉంటుంది. అది బోస్బాబు ఆధ్వర్యంలో వాళ్ళు 1998, 2000 బ్యాచ్ వాళ్ళు 1 lakh పెయింట్స్ ఇచ్చారు మాకు. పెయింట్స్ ఇచ్చారు, దాన్ని అంతా చేయించుకున్నాము. అదంతా బోస్బాబు ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళ బ్లాక్ కూడా ఇప్పుడు అంతా చూసాను మనం బాగా
అంత కొత్త బ్లాక్ నెక్స్ట్ వన్ ఈ మీరు ఎలక్ట్రికల్ సెక్షన్ లో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అవి ఏమంటే ఫ్యాన్స్, ఆ ఎల్ఈడి లైట్స్ ఒక 5 షాప్స్ ఇచ్చారు. వీళ్ళు 95-98 బ్యాచ్ వాళ్ళు. అదేవిధంగా ఒక 100 లీటర్స్ ఆరో మెంటల్ ప్లాంట్ ఇచ్చారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇక్కడ వచ్చి పట్టుకోవడం కష్టమే వాళ్ళకు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు మీకు తెలుసు ఎంత లేజీగా ఉంటారో, వాళ్ళ పనులు చేసుకోవడం కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అందుకని వాళ్ళ సెక్షన్ లోనే ఒక ప్లాంట్ పెట్టించేసాం. అక్కడే తాగడం మీద ఎన్నో వచ్చే పని కూడా లేదనేసి ఇది కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ బాగా చేశారు. నెక్స్ట్ మనం మల్టీమీడియా ప్రాజెక్టర్ విత్ 35,000 వర్త్. ఇది 2001-2004 బ్యాచ్ వాళ్ళు. అదేవిధంగా ఫార్మసీ కూడా కొంత కాంట్రిబ్యూషన్ వచ్చి ఉన్నది. ఇది కూడా ఈ స్టేడియం కూడా 90 బ్యాచ్ వాళ్ళు స్పాన్సర్ చేశారంట. నాకైతే ఐడియా లేదు, అప్పుడు నేను లేదు కాబట్టి చూడాలనుకుంటున్నారు. ఇది కూడా చేశారు. ఈ స్టేడియం అయితే ప్రాముఖ్యత చాలా. మేము విజయవాడ పోయి మా సెక్రటరీ గారు చెప్పారు, ఆ రోజుల్లో శ్రీకృష్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారు జమున గారికి మ్యాచ్ చేశారటండి. అంటే అంత చిన్న వయసులో మాకు తెలియదు, ఐడియా లేదు కాబట్టి సార్ ఇక్కడ చదువుకున్నాడు కూడా ఆయన చెప్పాడు. అంత స్టేజ్ కి ఇంపార్టెన్స్ ఉంది మన కాలేజ్ కి, మీకు తెలియదేమో వినండి అని చెప్పాడు. హ్యాపీ. అంత పెద్ద రోజులు మంది ఇక్కడ వచ్చిపోయినారంటే తప్పే కదా. ఫార్మసీ వాళ్ళు కూడా కొన్ని మన ఫ్యాన్స్, ఎల్ఈడి ట్యూబ్లైట్స్ అవన్నీ కూడా ఇచ్చున్నారు. ఇవంతా వర్త్ ఒక 27 lakhs వరకు అయింది ఈ సంవత్సరం మన కాంట్రిబ్యూషన్స్. లేటెస్ట్ గా హీరో ప్రభాకర్ సార్ ఒక 26,000 వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ 1969-71 బ్యాచ్ అయింది సార్ వాళ్ళు. 2 years కోర్సే కదా. 1971 బ్యాచ్ వాళ్ళు ఒక 9 members కలిపి 26,000 చెక్ ఇచ్చారు. ఇది ఇప్పుడు మనకు లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి మీరు చూసుకోండి మీ కాలేజ్ ఎట్లా ఉందో. అప్పటికి ఇప్పటికి మార్పులు చేతులు ఉన్నాయా? మార్పులు ఉంటే మాకు ఒక ప్లస్ పాయింట్ కొట్టండి. లేదు సార్ ఏం బాగలేదు, మీరు ఇంకా డెవలప్ చేయాలంటే మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసి మాకు డెవలప్మెంట్ ఉపయోగపడితే హ్యాపీ. మా లెవెల్ బెస్ట్ మేము చేస్తున్నాం. స్టాఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది, మన బోర్డు కాంట్రిబ్యూషన్ ఉంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటే మనం చెప్పలేము, తెలిసిందే కదా ఎట్లా ఉంది వాళ్ళ కథలో. బట్ మ్యాక్సిమం చేసామండి. ఈ 1 year లో 2023-24 లో నియర్లీ 2 crores వరకు ఖర్చు పెట్టాం. ల్యాబ్స్ చాలా డెవలప్మెంట్ చేస్తాం. ల్యాబ్స్ ఒకప్పుడు ఏదో ఉండేవండి. ఇప్పుడు 10 ఎక్విప్మెంట్ పనిచేస్తుంది, 10 స్టూడెంట్ ఉపయోగించుకొని చేస్తారు. అది మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం. మేము మా డిపార్ట్మెంట్ కమిషనర్ కాంట్రిబ్యూట్ చేసింది, మా స్టాఫ్ కూడా కావాల్సినవి ఎప్పటికప్పుడు చేశారు. ఇవన్నీ కూడా ఈ 1 year డెవలప్మెంట్స్ చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్స్. అంటే చిన్నగా లోగా జరుగుతుంది. మేము ఉన్న బలంగా చేయగలిగినాం. నాకు ఎంత కావాలి కాబట్టి పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఏమన్నా కానీ పిల్లల ఖర్చు కానీ మ్యాక్సిమం లెవెల్ మా కాలేజ్ లెవెల్లో అయిపోతూ కమిషన్ మేడం గారు వాళ్ళ లెవెల్లో డబ్బులు ఇచ్చారు. కాంట్రిబ్యూషన్స్ కొన్ని వచ్చాయి. కాంట్రిబ్యూషన్ తప్పే కదండి. 27 lakhs చిన్న ఇష్యూ కాదు కదా ఒక కాలేజీకి రావడం అనేది. కాబట్టి నేను ఇవన్నీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు చాలా మంది నేను చూస్తుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది. మాకన్నా సీనియర్లు కూడా వచ్చున్నారు. నేను వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా మా ఆహ్వానాన్ని మన్నించి రావడానికి వరుసగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీకు అందరికీ. నేను హ్యాపీగా వచ్చిందానికి గాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you so much, sir. Now I would like to invite Shri K. Ganapati Garu, Joint Director, Central Training. Sir, please come on to the dais and speak a few words. హలో, గౌరవులైన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కేఆర్ గణపతి. నేను ఈ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాచ్లో 76 to 79 మా బ్యాచ్. మా గౌరవైన గురువు గారు అందరూ ఇక్కడే ఉన్నారు. బాలాజీ గారు, విజయలక్ష్మి మేడం గారు, మమతా మేడం గారు, కమలా మమతా మేడం కూడా చెప్పండి, ఇందిరాబాయి మేడం ఉంటుందని చెప్పండి, విజయలక్ష్మి మేడం గారు అందరూ. అందరికీ నమస్కారం. మా కొలీగ్స్ అంతా కూర్చోన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. సో ఈ కాలేజీలో మేము చదువుకున్నప్పుడు మాకేం తెలియదు.
మాదంతా పల్లె వాతావరణం, పల్లెల్లో పుట్టాము, పల్లెల్లో పెరిగాము. పాలిటెక్నిక్ అంటే కూడా ఏమేమి తెలియదు. పెద్దవాళ్ళు ఏదో చెప్పారు ఇక్కడ చేరండి. మాది అప్పుడు సెకండ్ బ్యాచ్, మాది ఈసీ సెకండ్ బ్యాచ్ ఇక్కడ కాలేజీలో. సో మేము చేరాము. చేరిన తర్వాత అలాగే పెద్దలు ఎవరో అలా ఇలా సలహా ఇస్తూ అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి సో అలా మేము ఎదిగాము. ఫస్ట్ నేను రైల్వేస్లో చేరాను టెలికమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్గా. దాని తర్వాత అలాగే ఏఎంఐటి కంప్లీట్ చేసుకున్నాను, ఇంకా డిప్లొమా బేస్తో. దాని తర్వాత అలాగే ఫ్రెండ్స్ చెప్పారు, పెద్దలు చెప్పారు. అలాగే యూపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో. దాని తర్వాత 2019లో జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయింది. ఇదంతా మా గురువుల యొక్క ఆశీర్వాదము. ఈ కాలేజీకి మేము చాలా రుణపడి ఉన్నాము. ఎంత రుణపడి ఉన్నామని మేము వాల్యూ కట్టి చెప్పలేము. ఇన్ని రూపాయలని మేము వాల్యూ కట్టి చెప్పలేము. మా మనసుల్లో ఎంతో అభిమానం ఉంది, చెప్పలేనటువంటి అనుభూతులు ఉంది, చెప్పలేనంత మాటల్లో చెప్పలేనంత గౌరవం ఉంది. దీనంతా మేము వెలకట్టలేము, మాటల్లో కూడా చెప్పలేము. ఇది ఒక ఆనందపడేటటువంటి విషయం. ఇది మా గురుగారులందరినీ చూసాము, మా కాలేజీని చూసాము, మిమ్మల్ని అందరినీ చూసాము. మాకు చాలా సంతోషమైంది. మా బ్యాచ్ తరఫున మేము 50,000 కాలేజీకి డొనేట్ చేస్తున్నాము. ఇది మీ అందరి ఆశీర్వాదాలు ఇలాగే మా మీద ఉండాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత ఎదిగామనే కాదు, ఎంత ఒదిగి ఉన్నామని మిమ్మల్ని చూసి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్. It's a payback time, they say, no, actually what we got. And now we have a proposal for official registration for Alumni Association by Dr. Sharad Raghavendra Babu garu. Respected principal and respected dignitaries on the dais and off the dais. I am Dr. Sharad, senior lecturer in mechanical engineering. Today I am taking this opportunity to propose formation of an official registered alumni association of SB Government Polytechnic. So ఇంతవరకు ఏమవుతుందంటే కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి 1958 నుంచి there are many informal associations గ్రూప్ గా డాన్స్ ఏమవుతుందంటే మీరు కలవడము, కాంట్రిబ్యూట్ చేయడము. అట్లా కాకుండా ఏమవుతుందంటే అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలన్నమాట. మొత్తం కాలేజ్ అన్ని బ్రాంచుల్ని అన్ని ఇయర్ అన్ని ఆల్ 1958 నుంచి ఇంతవరకు అందరినీ ఒకే అసోసియేషన్ కింద తీసుకురావాలనేసి రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫార్మేషన్ కోసం ఏమవుతుందంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అజెండా ఈరోజు మీటింగ్ కి. సో మీరందరూ వచ్చి ఏమవుతుందంటే మేక్ ఏ ప్రపోజల్ and you can think this as a general body meeting, first general body meeting for formation of a registered alumni association. So కాబట్టి మీరు by the end of this day you should come with such a proposal అన్నమాట. మీరు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఒక 5 members and some bylaws ఆల్రెడీ మీకు ఏమవుతుందంటే మీ గ్రూప్ లో కూడా పెట్టాం మేము అన్నమాట. ఆ బైలాస్ ఏ రకంగా ఉండాలి, మీ అసోసియేషన్ ఏ విధంగా ఉండాలి, మీ అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్ అన్నమాట. అండ్ ప్రిన్సిపాల్ విల్ బి యాక్టింగ్ యాజ్ లైజన్ ఆఫీసర్. సార్ ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య బ్రిడ్జ్ లా ఉంటారు అనమాట. ఈ ఏదైనా కాంట్రిబ్యూషన్స్ ఉన్నా paid on money or by material or some other thing అనమాట. కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అల్యూమిని ఏమవుతుందంటే జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ మనీ. మీకు ఏమవుతుందంటే యూ కెన్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్ అండ్ గివ్ ఏ కెరీర్ గైడెన్స్. రైట్, ఈ ఇంటరాక్షన్స్ కోసము. తర్వాత ఏమవుతుందంటే దర్ ఈస్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్, కూడా చాలా గ్యాప్ ఉందన్నమాట. మేము ఇండస్ట్రీస్ పిలిస్తే ఏమవుతుందంటే దే ఆర్ వెరీ బిజీ, అన్లెస్ దే ఆర్ అల్యూమిని దే విల్ నాట్ కమ్ అన్నమాట. సో ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయాలన్నా కూడా ఏమవుతుందంటే అల్యూమిని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్. సో ఆ కాంట్రిబ్యూషన్ కానీ అండ్ దెన్ మీకు అల్యూమిని మ్యూచువల్ కోఆర్డినేషన్ కోసం అనమాట. అంటే మీకు మీతో హౌ ద పొజిషన్, ఒకవేళ మీ దాంట్లో కూడా సీనియర్స్ జూనియర్స్ ఉన్నా కూడా మీకు గైడెన్స్ కోసం కూడా ఏమవుతుందంటే ఈ అల్యూమిని ఫార్మేషన్ నెసెసిటీ అండ్ రిజిస్ట్రేషన్ అనేది నెసెసిటీ ఉందన్నమాట. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ at the end of the day to make an initiative and complete by today evening the election of
బాడీ. సో జనరల్ మీ బాడీలో ఏమవుతుందంటే ఒక ప్రెసిడెంట్, మామూలు ఎనీ అసోసియేషన్ లాగా అనమాట, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ సమ్ బైలాస్, అంటే జస్ట్ కాన్స్టిట్యూషన్ లాగా అనమాట ఈ అసోసియేషన్ ఎట్లా ఆపరేట్ అవ్వాలి. అండ్ దెన్ లేటర్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఏమవుతుందంటే అవన్నీ కూడా ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్ గా వచ్చి కాలేజీకి చేరాలి, అవి ఉపయోగపడాలన్నమాట. సో ఇవన్నీ వీటన్నిటి కోసం ఏమవుతుందంటే మీ ద్వారా మీరు ఇచ్చిన మనీ, మీరు ఇచ్చిన మెటీరియల్ ఏదైతే ఏమవుతుందంటే మీ ద్వారా ట్రాన్స్పరెంట్ గా కాలేజీకి చేరడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. I kindly request to coordinate this and complete this work by today or within 1 or 2 weeks, and then you can form your separate account on separate working account of your association. So I request Shivaraman sir and all the dignitaries to Prabhakaran sir, వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే my principals సార్ అందరూ కూడా ఏమవుతుందంటే నేను లెక్చరర్గా చేరినప్పుడు ఏమవుతుందంటే శివరామన్ సార్, ప్రభాకరన్ సార్, మమతా కుమారి మేడం మేబీ ఫస్ట్ ప్రిన్సిపాల్ అయ్యిండొచ్చు అనమాట నేను జాయిన్ అయినప్పుడు అనమాట. సో మీరందరూ ఇనిషియేటివ్ తీసుకొని డైలీ రిక్వెస్ట్ టు కంప్లీట్ ది ప్రాసెస్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో విషయం ఏమవుతుందంటే అవర్ కాలేజ్ హెస్ గాట్ NBA అక్రిడేషన్. సో NBA అక్రిడేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మేబీ ఆల్మోస్ట్ మ్యాండేటరీ అనమాట ఫ్యూచర్ లో ప్రతి ఒక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా NBA అక్రిడేషన్ అనేది నెసెసిటీ అవుతుంది అనమాట ఇన్ ఫ్యూచర్. ఒకవేళ NBA అక్రిడేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఏఐసికి అప్రూవల్ తీసే ప్రమాదం కూడా ఉంది అనమాట. సో NBA అక్రిడేషన్ మన అన్ని జరిగినప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ ఎ వెరీ ఇన్ఫార్మల్ అల్యూమినియం అసోసియేషన్ ఉందండి, కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా ఫాలో ఉందండి. బట్ వన్ ఆఫ్ ద డెఫిషియన్సీ దే హ్యావ్ నోటెడ్ ఇట్ దట్ ఇస్ నో రిజిస్టర్డ్ అల్యూమినియం అసోసియేషన్. సో బై నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ NBA అక్రిడేషన్ అంతా ఈ డెఫిషియన్సీ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్కి ఐఎమ్ వెరీ థ్యాంకింగ్ అండ్ ఐ విల్ ఆస్క్ అపర్ణ మేడం టు కంటిన్యూ ద ప్రోగ్రామ్. Thank you, sir. I request Sri Prabhakar sir Garu to speak a few words. అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ గారు, ప్రతి సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి స్టాఫ్ మెంబర్స్, ప్రత్యేకంగా ఇక్కడికి చేసినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ అయితే నేను 1979 డిప్లొమా చదివాను ఇక్కడ. తదనంతరం బీఫామ్ అయిన తర్వాత ఈ కాలేజీలో 90 నుంచి సీనియర్ లెక్చరర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 2007 నుంచి 2010 వరకు ప్రిన్సిపాల్గా పనిచేస్తాను జూన్ 1. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన పూర్వ విద్యార్థుల యొక్క నంబరు ఇప్పటికి సగానికి సగం తగ్గిపోయింది. కారణం ఏంటో తెలియదు. కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనం అప్రూవ్డ్ వైపీస్ ఏఎస్టీస్, కానీ ఇప్పుడు ఒకటి యాడ్ అయింది. అది అక్రిడేటెడ్ 5 బ్రాంచ్ల ఎస్బీఐ అనే ఆర్గనైజేషన్ ద్వారా 5 కోర్సులు అక్రిడేషన్. ఇప్పుడు ఈ అక్రిడేషన్ అనేది ఈ ఎన్బిఐ గుర్తింపు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ బోర్డు 5 కోర్సులకు ఇచ్చినటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్, చాలా కష్టమైనటువంటిది. నిజం చెప్పాలంటే ఇది ఒక బాహుబలి సినిమా. ఆ బాహుబలి సినిమాలో రాజమౌళి డైరెక్టర్ మన రెడ్డి గారు, అదేవిధంగా ఎంతో మంది ప్రవాసులు ఆ యొక్క దగ్గుబాటి రాణాలు ఇక్కడ ఉండి రాత్రింబాళ్ళు పనిచేసి ఈ యొక్క ఎన్బిఐ ద్వారా 5 బ్రాంచ్లకు గుర్తింపు తేవడం చాలా సంతోషం. మనం హృదయపూర్వకంగా వాళ్ళకి గట్టిగా చేయడం తట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన సెకండ్ పాయింట్ వచ్చి పర్మిషన్ ఆఫ్ ప్రిన్సిపల్. ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక పాయింట్, ఇప్పుడు ఎవరైనా ఒక విద్యార్థి మంచి కాలేజీలో మంచి కోర్స్ చదువుకొని ఒక మంచి కంపెనీలో పనిచేస్తూ 10 మంది దగ్గర పేరు తెచ్చుకోండి, అతను 10 మందికి ఉపయోగపడాలి. అంటే 10 సొసైటీకి ఉపయోగపడి ఈ కాలేజీలో నేను చదువుకున్నాను, ఈ చదువు ద్వారా ఏదో ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ కంపెనీ ద్వారా నేను 10 మందికి ప్రయోజనకరం కాగలిగితే అనేది నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్.
అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ యొక్క గుర్తింపు ఈ అక్రిడిటేషన్ కు 2 బోర్డులు ప్రపోజల్ చేశారు. ఒకటి NAAC అనమాట, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ బోర్డు ఒకటి, అది ASK ద్వారా. UGC ద్వారా ఏంటంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. ఈ 2 బోర్డుకి వ్యత్యాసం ఏంటంటే ఈ కాలేజీ రికగ్నిషన్ చేసేది NAAC, ఇక్కడున్నటువంటి ప్రోగ్రామ్స్ యొక్క క్వాలిటీని రికగ్నైజ్ చేసేది ఏంటంటే NBA. ఈ రెండింటికి ముడిపడుతుంది. అంటే NBA ఒక చెట్టుగా తీసుకున్నప్పుడు అది వేరుతో సమానం అవుతుంది, పైన ఉన్నటువంటి చెట్టు ఆల్మోస్ట్ NAAC. అప్పుడు ఈ 2 బాడీస్ ఫ్రేమ్ అయినప్పుడు ఈ అల్యూమినియం అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యత బయట వచ్చింది. NAAC ద్వారా దీని యొక్క అవసరం ఎంతైనా దీన్ని గుర్తించి అప్పటి నుంచి వరల్డ్ బాయ్స్ అసోసియేషన్ మనం అల్యూమినియం అసోసియేషన్ గా మార్చడం జరిగింది. అల్యూమినియం అసోసియేషన్ ప్లేస్ ఏ కీ రోల్ కాన్స్టెంట్లీ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఎలా? ఇప్పుడు ఉదాహరణకు మనకు ఫీడ్బ్యాక్ అల్యూమినియం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు గమనం చెప్పారు, ఎవరు జాయింట్ డైరెక్టర్ గారు, ఆయన కాలేజీ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా పనిచేసినప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారు, మీరు ఎక్కడ చదివారు, ఎలా అంటే, లేదంటే పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయిని చేర్చాలంటే ఏ కాలేజీలో చేర్చాలంటే వెంటనే ఆయన చెప్తాడు, పాలిటెక్నిక్ కాలేజీ ల్యాబ్స్ బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, స్టాఫ్ బాగున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ట్రైనింగ్ ఉంది, ఖచ్చితంగా అక్కడ చేర్చండి అని చెప్పినప్పుడు వేరే ఆలోచన లేకుండా ఆ పిల్లలు ఇక్కడ చేర్చడం వల్ల ఆ యొక్క అల్యూమినియం ద్వారా ఏమవుతుందంటే అడ్మిషన్ రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే అడ్మిషన్ రేట్ పెరుగుతుందో గ్రోత్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నెంబర్ 2, ఇప్పుడు రెండోది వచ్చి మనకి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీరు ఎన్నో సంస్థల్లో పనిచేస్తారు, అక్కడ మీకున్నటువంటి నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ మేము పాఠాలు చెప్తాం, కానీ మా నాలెడ్జ్ వేరు, మీ నాలెడ్జ్ వేరు. మీరు ఇక్కడ చదివిన కోర్స్ లేదు, అక్కడ పనిచేసేది వేరేగానే ఉండొచ్చు, దానికి సంబంధించి అయినా ఉండొచ్చు. కాబట్టి ఆ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇక్కడున్న విద్యార్థులు షేర్ చేయడం వల్ల వాళ్ళ స్కిల్ ఒకటి, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ కానీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది పెరుగుతారు. 3వ పాయింట్ ఏంటంటే చెప్పాడు ప్రిన్సిపాల్ గారు, అమౌంట్ ఇచ్చారు, మాకు ఇవన్నీ కొనుక్కున్నాం అని చెప్పారు. ఆయన ఇంకా ప్రిన్సిపాల్ అదే ఒక లిస్ట్ రూపంలో వీళ్ళందరికీ చదువు చేస్తే పర్మనెంట్ గా వాళ్ళ మైండ్ లో స్టెయిన్ అవుతుంది, దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు, గురించి వెళ్తారు. ఇప్పుడు అలా ఎవరైనా అల్యూమినియం దాకా ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడున్న చదివే పిల్లలు, పేద పిల్లలు అయితే వాళ్ళు స్కాలర్షిప్ రూపంలో కావచ్చు, లేదంటే సార్ చెప్పిన ప్రకారం ఇన్స్టిట్యూషన్ ఏమైనా ల్యాబ్స్ ఉంటే ఆ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత 4th పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ జాబ్స్, ఎస్పెషల్లీ పిల్లలకు కావాల్సిన చదువు తర్వాత ఎక్కడైనా ట్రైనింగ్ చేయాలి, ఉద్యోగాలు పొందాలి. కాబట్టి మీకున్న అనుభవంతో వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ ట్రైనింగ్ ఏ విధంగా కంపెనీలో ఉపయోగపడుతుందని నిర్ణయించేవాళ్ళు మీరన్నమాట. కాబట్టి మీ యొక్క సందేశం చాలా విలువైనటువంటి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇదొక ప్లాట్ఫామ్, ఆత్మీయత. ఇందులో చెప్తాము, మీరంతా చదువుకున్నప్పుడు కొంతమంది రెగ్యులర్ గా క్లాస్కి రావచ్చు, మరికొంతమంది రెగ్యులర్ గా సినిమాకి పోవచ్చు, మరికొంతమంది రాత్రి లేటుగా రావచ్చు, మరికొంతమంది అట్లా వివిధంగా అనేక రకాలైనటువంటి ఆటలు పాటలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం రికలెక్ట్ చేసుకొని ఒక ఆత్మీయత, ఇప్పుడు వచ్చాం కాబట్టి కలుస్తాం, ఇలా చెప్పుకొని దానివల్ల ఆనంద అనుభూతి పొందగలుగుతాం. అదే ఇప్పుడు నేను మా క్లాస్మేట్ అదే బస్ స్టాండ్కి రావాలని అదే అల్యూమినియం తప్పకుండా వచ్చి తిరుగుతాడు. కాబట్టి అల్యూమినియం ద్వారా మనం ఒకటి వచ్చే ప్లాట్ఫామే కాదు, ఫైనాన్సే కాదు, ప్రొఫెషనల్ నాలెడ్జే కాదు తప్ప రెండోది మనం ఉద్యోగాలకు కానీ జాబ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకే ప్లస్ కీ రోల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కనెక్షన్ విత్ ది NAAC and as well as the other one is one. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ కైండ్ పర్మిషన్. థ్యాంక్స్ అలాట్. ఇంకోటి లాస్ట్ రిక్వెస్ట్ స్టాఫ్ మెంబర్స్, నా పర్సనల్ అభిప్రాయం, సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే
వాళ్ళకి ఈ యొక్క అల్యూమినియం విలువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బయట వెళ్ళిన తర్వాత వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. I now request MBA coordinator sir, Dr. Gauri Shankar sir, HOD. Annually, like he did a lot of work to get MBA accreditation. I request sir to please come on to the dais. గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మేము లాస్ట్ టైం ఆర్గనైజ్ చేసినప్పుడు 400 మంది పైన వచ్చారు. సో ఈసారి కూడా ఒక 20 days నుంచి ఇన్విటేషన్ అంతా మొత్తం గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తున్నాం. సో ఈసారి కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎనీవే 400+ వచ్చారు. సో ఒక్కసారి మనం చదువుకున్న కాలేజీకి వచ్చి ఒకసారి గత స్మృతులు నెమరేసుకుంటూ మనం కూర్చున్న చైర్స్ లేదంటే ఆ టేబుల్లో కూర్చొని అవన్నీ ఒక మధుర స్మృతులు నేను అనుకుంటున్నా. సో అలాగే ఈ పాలిటెక్నిక్ కి 5 branches కి NBA అక్రిడిటేషన్ 3 years వచ్చింది. సో ఆ క్రెడిట్ అంతా ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ పాలిటెక్నిక్ యాజ్ వెల్ యాజ్ ది అలుమ్ని ఆఫ్ దిస్ పాలిటెక్నిక్. సో దాంట్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఇంకా శివరామన్ సార్ గురించే. సో మాకు ఎప్పుడు ఏమడిగినా ఫస్ట్ మేము మాకు గుర్తొచ్చేది శివరామన్ సార్. ఆయనకి ఫోన్ చేస్తాం, ఇమీడియట్ గా ఏది కావాలన్నా అంటే సార్ నెట్వర్క్ తెలిసింది ఇంకా అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రాంచ్ సార్ అందరితో టచ్ లో ఉంటారు. సో ఎనీవే థ్యాంక్ యూ అన్నట. Thank you, sir. I now request Shivaraman sir to address the dais. హలో, నేను స్టార్ట్ చేయకముందే క్లాప్స్ కొట్టేస్తే స్టార్ట్ చేయాలా లేదా కొంచెం టేక్ చేసి నేను ఇంటర్వ్యూలోనే రిజిస్ట్రేషన్ ఫీజు 300 కడతా అంటే కిషోర్ వచ్చి యు ఆర్ నాట్ ఓన్లీ అల్యూమిని, యు ఆర్ టైల్ ఆఫ్ దిస్ కాలేజ్ అని చెప్పి నాకు 600 కట్టించాడు. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ప్రెసెంట్ హియర్. రెస్పెక్టెడ్ చైర్పర్సన్, ప్రిన్సిపాల్, dear friends, my dearest students and the staff members of this college. I feel deeply honored standing here today as well as very privileged to welcome you all here. It's been so many years, I still remember my first lecture with you people in the year 1987. Your faces are still so fresh. Dear Technocrats, a very warm welcome to you all to this alumni meet. I am now able to see my first batch students, 87 students. I think Sujata is there. Sujata. Yeah, she is my first student here. In the year 1987, I taught her the same structure subject. I appreciate this idea of alumni meet, which creates a special bonding between the faculty members and the ones who have graduated and have established themselves already in the outside world. I believe an alumni meet is a perfect platform for you to meet and of course revive the bonds with your peers and teachers. The benchmark set by the graduates and technocrats who are generated from this college, like you, is itself a proof that our institution graph has been steadily going up. But we are not limited to this. Our commitment is something deeper and more pervasive, which requires a lot of introspection. Our involvement has wide parameters as to whether our students grow up into good citizens or not, and at the level of the city, state, nation, or entire world. Kindly allow me to express my gratitude towards each and every one of you present here for sparing some time to be with us today. We know that it takes a lot of time out of your busy schedule and to come over here. But I believe that the experience of this day
which you will be making will be worth at the time when you ask, for which you aspire. Alumni are the brand ambassadors of this institution and the most important stakeholders for nurturing long-term progress of our polytechnic, and realizing that alumni can provide the current students of the polytechnic to the real-world connection, thereby making students of SVGP Tirupati more world-ready. We are very much pleased to work together with you for the overall development of the institution. As requested by Raghavendra Sharath, as of today, there is no registered alumni association. Actually, I am pulling up the funds, not from my packet. I am pulling up all the funds through my alumni association only. So many batches of students are in touch with me. There are near about 15 groups in which they made me admin. Different groups, starting from the first group is 1978-81 group, in which I am the student of this college. It is very proud to say that our polytechnic alumni are one of the greatest assets, and your achievements and success stories reflect our polytechnic excellence in holistic education. By forming alumni association, we will be able to connect once again with alumni who are graduated years ago, and we get a golden opportunity to see how your lives and career journeys have planned out and can be a witness to your achievements. By sharing your success stories as mentors and guides, you prove to be the source of knowledge through which the current students can derive more benefits. Through your vast experience, you can provide current students with information about career choices and help them at admission for pursuing their higher studies. It is a fact that the best help is given by those who have been in your position before you. Alumni Meet is organized not only to preserve a positive relationship with alums, but also to give students an opportunity to interact with established professionals and emerging talent from a variety of organizations. Alumni associations provide students with mentoring, insight into the chosen fields, and employment prospects, thereby guiding them in a positive way. It could play a substantial role in providing scholarships to qualified poor deserving students. Alumni impart their knowledge to students and assist them in overcoming obstacles. Further, Alumni Meet is organized to recognize the efforts of former students and assist current students in their career development. Not only that, an annual meet is an excellent venue for discussing the institution's fundraising efforts. Nowadays, government is not supporting the institute in all aspects. Certain things, the principal will be struggling a lot to meet the expenditure. In such cases, alumni funds play a dominant and preserving role. The present principal, even though we provided some funds to him, he never misused it, and he has shown expenses even for the single paisa sent to him. I believe that our college has now become one of the great institutes in Andhra Pradesh, which was ranked top 5 institutes. Recently, this institution has got MBA accreditation for all branches, with full involvement of the present principal, HODs, present students, and with good support from the alumni also. Alumni of this college, I am proud to say that they donated more than 14 lakhs of rupees at my single call. They didn't even ask me the expenditure. Just they have thrown the amount into my account. Some people they have sent the amount and they are reluctant to tell their names also. Even when I call them, they are reluctant to tell their names. And there is one student in this group who has supported a student right from his diploma level to his PG level. His name is Subbareddy, he is among us. Subbareddy, can you please stand up? He has supported a student called Hemant Kumar Reddy, who stood first in civil engineering. For his graduation, he was struggling. At that time, I contacted Subbareddy. He said that I will adopt him. I'll pay his fees from BTech second year to MTech. He paid and he has shown that boy is now in a very good position.
and he is a senior design engineer in L&T now, and he has donated his first salary for this cause. He has donated his first salary of 85,000 for the cause of your students. Lastly, I would like to praise the multiple roles played by you in the society. Many of you hold the key positions of major influence of the society. I would like to appreciate your efforts being done for the development of our society and justifying the years spent by you at this esteemed institution. Last but not least, I would like to thank all of your keen participation as well as support you have extended towards your alma mater. Hope you like the arrangements for this great reunion. Wish you a wonderful day and memorable boast. My last but not least, my humble request to the organizers of this aluminum meet is, with 1 month notice, if you float the matter, all people may not attend. So, my humble request to Gauri Shankar, Dwarkanath Reddy Garu, and Ramana Kumari is, if you want to conduct any great aluminum meet, there should be at least a minimum time gap of 6 to 9 months. Then only you can pull up. If you float the aluminum meet like that, this arena may not be sufficient to accommodate all the people. SVGP has got a full army, sir. Thank you very much for giving me this opportunity. And I thank all my gurus who are sitting here. C.S.V. Balaji, D.V. Prasad, Mamta Kumari Madam, Chikrabai Madam, and others. They are all my gurus. When I wrote my diploma examination, one guru he has scolded me, "Hey Shivram, I will knock you out from the classroom." మనం చేసింది ఏంటంటే ఆబ్జెక్ట్ ప్రెసెంట్ పేపర్ అంటే ఎవడు అడుగుతున్నాడు వెనకాలడు మామ ఏ అంటే అవుతుంది టీ అంటే 4 టీ అంటే 2 చూపాను నేనేమో అది వెనకాల ఇమేజ్ లేదు కదా అనేసి అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ మా జూనియర్స్ అంతా కూడా వచ్చినారు భరత్ వీళ్ళంతా ఉన్నారు అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఒక పేపర్ ఆబ్జెక్ట్ 20 మార్కులు ఆ 20 మార్కులు రాస్తే మనకు సెషన్స్ ఫుల్గా వచ్చేసినట్లే 1, 2, 3, 4 అని 20 క్వశ్చన్లు చూపించిన లాట్లో చూపించారు తిన్న అమెరికా బట్టి లేపాడు ఏదైనా చేస్తాను ఏదో సార్ చెయ్యి నవ్వగేస్తాను There are some memories in my diplomas. Thank you very much, sir, for giving me this opportunity. Thank you, sir, for sharing such nice memories with us. And they say an act of kindness will bless both the giver and the taker. And I'm so glad to have such people amongst us. We're so proud of you. Then I would like to invite Shri D.V.R. Prasad Garu, HOD sir, who worked here. Please come on to the sir. Respected as Dr. B.R. Prasad, ex-English lecturer of this polytechnic, a good old lecturer, a peer of Bala sir and Prabhakar sir, and Shivram. You may be surprised to hear that Shivram was my student. He was my pet student even. I still remember how he used to make a humble request to get into the class. Shivram is here. I heard that Kishore also has come. Kishore Kumar. Okay, yes, not good. Okay, Surya Prakash has come. I am yet to identify some of the old students. I worked between 1978 and 85 here. Actually, Shivram was telling that this is alma mater for many. And even for me, not as a student but as a faculty, this is an alma mater for me. I got my first entry into service when I was hardly 22 years old. Most of my students were older than me. Are there any civil special employment scheme students here? I maintain it. Being an English lecturer, it is obligatory on my part to maintain the personnel. We cannot help home. Is here. Okay. Really, I felt very happy to hear from Surya Prakash that an alumni meet is going to be held.
just to meet some of my old colleagues, like our Balaji, Indra, and then Prabhakar sir. I never expected Prabhakar sir to be here. I don't know whether others also are here. Just to meet them, and more than the colleagues, I wanted to meet my old students like Shivram. I still remember the names and even the numbers of some of those students. Now we have, this college had the first initial starting of the special employment scheme for civil employed student, civil employment and a civil employment scheme. Number 1. 7818C special number 1, Anaya, that was the first member of the group, and up to 43C Narsimham. I still remember, I hope you remember Narsimham. I still remember the names and numbers of most of the students. It is my weakness rather. That is the attachment I have with this polytechnic, because this made me, gave me the first entry into the service. First, I entered here as a part-time lecturer, worked here for 1 year between 78 and 79, and later I got a regular appointment as a junior lecturer of intermediate education. I went to Chittoor College and again got deputed to this place for about 3 years. I worked here up to May 1985. So some of these old students, most of them got retired, not by now, like Shivaram. Now I feel very happy to meet them all. And just to share some of my old experiences with all you people here who have come here. Just yesterday I was informed by Surya Prakash of Mechanical that an alumni meet is going to be held here today. So immediately I had some other meeting in the morning. After attending that, I came over here. So I really feel very happy to meet all the people and to meet some of the old people here. I don't know, they can recognize me. And if I meet them, I'll be able to recognize them. Really, I feel very happy to be with you, to associate myself with you here and see some of my old friends. And I thank the principal of the institution for giving me this opportunity to speak for a few words here. And I think more is there to exchange, but time constraints are there. Anyway, thank you all, and I'll meet you all later today. Thanks, Shiva. Thank you, sir. Because of shortage of time, I request the speakers to briefly tell their experiences, because many of them would like to share their experiences. And we have next Bhima Shekhar sir, TCS, head CSR. Do we have him here, sir? Shri Bhima Shekhar, TCS. Distinguished guests on the dais, prestigious alumni in front of us. I feel very privileged, honored to be part of this group out here. Myself, Bhima Shekhar, I was a student here 32 years ago. I am from 89 to 93 batch. And this institute has produced, prestigious, successful leaders in the society. There are about 5,000, 6,000 people spread across various states and across the world also. The collective knowledge, wisdom, experience that in this hall itself will lead to several hundred years of experience that can make a significant impact to this institution and also to the society. I firmly believe in that. And speech doesn't end, and I will be doing injustice if I don't make a mention of my beloved Guru, Mr. Shivaraman Garu. He not only taught us the studies, but he also taught us the life lessons. After our diploma,
We all know that the moment we join in diploma, we feel like we are engineers. We feel very proud carrying mini tractor T-squares on the streets. We look up, head held high with lot of confidence, so that people will ask us what's in your hand. So we can say that it's a mini tractor and we are engineers. That's the kind of experience of the confidence that got instilled by this institution back in 90s, and that to be a young age, like 16, 17 years of age. So, and that confidence continued in our professional journey also. Most of us, all of us, I'm sure, who are here can resonate very well. We did not stop or end our studies with diploma. We continued to pursue our engineering graduation, and then from then on, we also felt need for a post-graduation. Many of us have done post-graduations in IITs, IIMs, and things like that. And then the technology revolution has come and changed the way the India work and look and work. And we all got placed into MNC companies. So all this is due foundation laid by our beloved gurus in those years. Last but not the least, it's very important. I think I must thank the coordinators and the organizers who had put in this alumni meet. And I think the faculty took a step forward to conduct this alumni meet. But as one of our gurus suggested, I think an association needs to be formed, and henceforth the association should call for this kind of meetings and take this institution way forward, both in terms of monetary side as well as also in kind, working closely with the faculty out here. Thank you so much for the opportunity. I now request Sri T. Kishore sir to please come out and address. Social activist T. Kishore sir. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు ద్వారకనాథ్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గారికి, ప్రభాకర్ గారికి, శివరామన్ సార్కి, అందరూ కూడా ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, బ్యాచ్ మేట్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, మమత్ కుమార్ మేడం, ఇందిరాబాయ్ మేడం, అందరూ కూడా స్టూడెంట్ జూనియర్స్ ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. సో ఈ కాలేజ్ గురించి మన చరిత్ర చాలా బాగుంది అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మిస్ అయిన పాయింట్ ఏంటంటే, తిరుపతి పాలిటెక్నిక్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ రావడమే చాలా కష్టం. అందరూ కూడా మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. సో అందరూ కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్. నా పేరు కిషోర్ తుపాటి, 1994 ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ ఇయర్, నేటివ్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ సెటిల్. సో ప్రజెంట్ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నాను. సో నేను ఇక్కడ కూడా 1991 క్లాస్ రిప్రజెంటేటివ్, 92-93 పాలిటెక్నిక్ కాలేజ్ వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ. సో ఈ విధంగా నాకు ఈ కాలేజీలోనే ఒక రాజకీయంగా కూడా పునాది ఏర్పడిందని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో మన సోదరులందరూ చెప్పినట్టు అందరి ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో ఈ అల్యూమిని మీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. కాలేజ్ స్టాఫ్ కావచ్చు, అందరికి కూడా, ఆర్గనైజర్స్, అల్యూమిని స్టూడెంట్స్ అందరికి కూడా. ఇక్కడికి వస్తున్న తెలిసిన చాలా మంది 76, 89 బ్యాచ్ లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, సో వాళ్ళు కూడా ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అనే విషయము ఇవన్నీ తెలిసింది. నేనేమంటున్నానంటే, దీన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేయగలిగితే చాలా నాకు తెలిసి మన 57 లో కాలేజ్ స్టార్ట్ అయిన ఉంటుంది అంతేనండి. సో 57 ఎప్పుడైనా నేను కాలేజ్ రూట్ లో పోతా అంటే లక్కీలీ ఆయన తిరుపతి ఓన్లీ. కాలేజీలో పోయేటప్పుడు నేను చదివిన కాలేజీని చూసుకొని చూపిస్తాను మా బాబు కూడా. సినిమాలో అథారిటీ దారిలో బ్రహ్మానందం అంటాడు, నన్ను గెంటేసిన ఇల్లు, నేను పని చేసిన ఇల్లు అనేసి. సో ఆ విధంగా ఈ యొక్క కాలేజ్ తోటి చాలా మధురానుభూతులు ఉంటాయి. 100% చాలా కాలేజ్ ఎలక్షన్స్ ఉండేవి అప్పట్లో, తర్వాత ఎలక్షన్స్ కూడా లేవు. లక్కీలీ మా తర్వాతనే ఎలక్షన్స్ నిలిపేశారు. సో లక్కీలీ గెలిచినాం ఎలక్షన్స్ లో కూడా. సో ఈ 57 బ్యాచ్ అంటే 60తో ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఉంటుంది బయటికి. సో 60 అంటే 65 సంవత్సరాలు.
యావరేజ్ తీసుకుంటే ఒక 300 మంది ఉంటారేమో బ్యాచ్ స్టూడెంట్ తీసుకుంటే ఒక 20,000 మంది అవుతారు మన దృష్టిలో. 20,000 మందిలో కొంతమంది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. యావరేజ్ తీసుకున్నా కూడా నా ఉద్దేశం ఏంటంటే 20,000 మంది స్టూడెంట్స్ ఉండే దీన్ని మనం అందరు ఈ రోజు ఉండే వాట్సాప్ వరల్డ్, సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేయడం చాలా ఈజీ. కాలేజీ వల్ల కష్టంగా అవ్వచ్చు, మనకు చాలా ఈజీ. సో మనం అందరం కూడా ఒక గూగుల్ షీట్ మీద తయారు చేసి ఒక కాఫీ బుక్ చేయొచ్చు ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పేరు మీద. సో ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ చదువుతుంటారు, ఇప్పుడు ఫ్యూచర్ లో అతను ఇంటర్వ్యూ పోతాడు ఈ కాలేజ్ స్టూడెంట్, ఉపయోగపడవచ్చు ఏదో విధంగా. ఇక్కడికి వచ్చినాక మనకు తెలిసింది సార్ ఎవరో జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, రకరకాల సారు అందరూ కూడా లాట్ మెనీ ఎక్స్పీరియన్సెస్ అంటే దాంట్లో మనం కానీ ఆ విధంగా కూడా ఇన్కార్పొరేట్ చేసి స్టూడెంట్స్ టేక్ ద లీడ్. సో దాంట్లో అయితే నేను కూడా ముందు ఉంటానని చెప్తాను, ఎవరైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ పేరు. సో మా బ్యాచ్ లో కూడా ఇప్పుడు మాకు ఎస్విజిపి ఫ్రెండ్స్ అని ఒక 50 మంది 40 మంది బ్యాచ్ తోటి మన వాట్సాప్ గ్రూప్ నడుస్తుంది, అట్లా అన్ని బ్యాచ్లు నడుస్తున్నాయి. సో అందరినీ యాడ్ చేసేసి మన వెల్కమ్ ఇన్వైట్ పెట్టుకోవడము ఇవన్నీ చేస్తే 20,000 మంది అనుకోండి. ఒకవేళ 10,000 మందిని మనం యాక్టివ్ చేయగలిగిన సింపుల్ సజెషన్ అంటే యావరేజ్ సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు అనే పాయింట్ లో మనం ఎవరైనా 1,000 రూపాయలు అనేది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా రీజనబుల్ అవుతుంది. సో 10,000 మంది కానీ 1,000 రూపాయలు ఇచ్చిన 1 కోటి రూపాయలు వస్తుంది కాలేజీ. సో సింపుల్. ఇంకా దానిపైన కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళందరూ ప్లాన్ చేసుకోవచ్చు. మోర్ దాన్ బియాండ్ దట్ సంథింగ్. సో ఒక కాలేజ్ ఏం అవసరం ఉంది, ఇప్పుడు సుబ్బారెడ్డి ఒక స్టూడెంట్ కి చేశాడు, మనం ఆ దాంట్లో ఇప్పుడు టీటీడీ తిరుపతిలో ఉన్నాం, టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు, బర్డ్ కు డొనేషన్ అంటారు, స్విమ్స్ కు డొనేషన్ అంటారు, లేకపోతే శ్రీవారి ఏమంటారు అన్నదాన ప్రసాదానికి డొనేషన్. అట్లా మనం కూడా లెటర్స్ బైఫర్కేట్ ఒక బిలోడ్ స్టూడెంట్ కి డొనేట్ చేసే వాళ్ళు ఎవరు, అతని ఎడ్యుకేషన్ కి. అట్లా మనం దాన్ని బైఫర్కేట్ చేసి కాలేజీకి ఒక రూమ్ కావాలి, ఈ పర్టికులర్ ఇది కావాలి అనే విధంగా మనం బైఫర్కేట్ చేసి ఎవరికి వాళ్ళు తోచింది చేయొచ్చు. దర్ ఇస్ నో కంపల్షన్. వాలంటీర్గా ఒక 1,000 రూపాయలు చేయడం 1 కోటి రూపాయలు వస్తుంది. సింపుల్ ఫండ్. ఆ పైన ఎంత ఇచ్చినా వాళ్ళ సౌకర్యం. 1000 అనేది మినిమం అంటారండి. వాళ్ళు కూడా ఏం బలవంతం చేయాల్సిన పని లేదు. 20,000లో 10,000 మందినే తీసుకుంటున్నారు. కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 10,000 మందిని 50% స్ట్రైక్ రేట్ అదే తీసుకుంటే 1 కోటి రూపాయలు వస్తుంది. కొంతమంది ఎక్కువ ఇవ్వచ్చు, యావరేజ్ చెప్తున్నా. ఆ విధంగా మనం ఎవరి ఇయర్ చేసుకుంటే ఇబ్బంది లేదు కదా. నా తరపున నీ కాలేజీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ నుంచి మేము 1994 బ్యాచ్ నుంచి 1 lakh ఇస్తున్నాం సార్. 1 lakh. సో మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎవరు కూడా అడగలేదు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్. ఇది కాకుండా నేను ఢిల్లీలో ఎక్కువ ఉంటాను, పొలిటికల్ గా ఉంటాను కాబట్టి మీకు ఏఐసిటీలో కావచ్చు ఎక్కడైనా మనకి ఏదన్నా గవర్నమెంట్ తరఫున ఏదైనా చేయాలంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ కాలేజ్. మాకు ఇది కావాలా అంటే తిరుపతి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది కేంద్ర మంత్రులు వస్తుంటారు దర్శనాలకి, అని వాడుకుంటాం. ఐ నో ద ప్రాసెస్. కాలేజీ తీసుకోవాల్సిన రోడ్ తిప్పుతాం, రోడ్డు తిప్పి మాకు ఇది కావాలని అడుగుతాం, అని చేపిస్తాం. ఐఎమ్ దేర్ యాజ్ యువర్ రిప్రజెంటేటివ్ అక్రాస్ మనకుండే సర్కిల్. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉండొచ్చు, ఆ మినిస్టర్స్ వాళ్ళందరితోటి వీ విల్ ఎన్ష్యూర్ దట్ దట్ విల్ బి డన్. సో ఆ విధంగా లిస్ట్ అవుట్ చేయండి. అడగానే అమ్మాయిని అన్నం పెట్టదు, మనం ఎవరి వాళ్ళు బొమ్మలు ఉంటే ఏం కాదు. కాబట్టి ఎవరేది ఏమి రిక్వైర్మెంట్ ఉంది, ఏ కాలేజ్ పరిస్థితి ప్రతి ఒక్కటి చాట్అవుట్ చేయండి. అందరూ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి. సోరామన్ సార్ ఇప్పుడు 27 లక్షలు సంథింగ్ కాంట్రిబ్యూట్ చేయించారని చెప్పారు. ఇది నథింగ్. ఎవ్రీ ఇయర్ 1 crore వస్తే ఎట్లుంటుంది కాలేజ్? మినిమం చెప్తున్నాడు. 1 crore ఎవ్రీ ఇయర్ వస్తే ఇది నథింగ్. 1000 rupees ఇది నథింగ్. ఈ రోజు ఉండే గూగుల్ పే, ఫోన్ పే వరల్డ్ లో ఇమీడియట్ కొట్టేస్తారు ఎవడైనా. సో ఆ గూగుల్ షీట్ లో కూడా ఒక పేమెంట్ గేట్ వే లాగా ప్లాన్ చేసుకొని ఏదైనా సంథింగ్ వెరీ ఫర్ యూజర్ ఫ్రెండ్లీగా చేయగలిగితే ఎవ్రీ వన్ విల్ వాలంటీర్ హియర్. ఒక్కొక్కరు మీరు తీసుకోవచ్చు. ఒక బ్యాచ్ లో నుంచి లెట్ దెమ్ కోఆర్డినేట్. బాధ్యతలు ఇచ్చు ఎవరికైనా పంచి మీరు ఈ పర్టికులర్ చూసుకోండి, ఈ పని చేయండి అంటే ఎవ్రీ వన్. ఇప్పుడు ఎవరైనా మీకు ఈ పని ఉందంటే చెప్తారు. సో ఆ విధంగా సార్ చెప్పినట్టు 8-9 months ముందు ప్లాన్ చేయొచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డే పెట్టుకోవచ్చు. సండేనే పెడతాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ సండే పెడతాం. ముందే ప్లాన్ చేసుకుంటే పీపుల్ విల్ బి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే దేశము ప్రపంచం అంతా ఒక 2nd Sunday of August అంటాడు. వాళ్ళు పెట్టుకుని మనం పెట్టుకోకూడదు. సో ఒక సండే తీసుకొని ముందే ప్లాన్ ఉంటుంది. ఎవరి వన్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. సార్ చెప్పినట్టు నెక్స్ట్ టైము మనం వెనక పక్కన గ్రౌండ్ లో చేయాలి. ఈరోజు ఎంతమంది వచ్చారు? 400 మంది. రేపు మనం 5,000 మంది చేయాలి. ఎందుకు చేయకూడదు? యూ కెన్ డూ దాట్. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఇనిషియేషన్. ఈరోజు అందరు బిజీ వరల్డ్ లో ఎవరికి వాళ్ళు బిజీ. సో మనం ఏం చేయాలా? నా దగ్గర ఒక ఫండా ఉంటుంది. మేక్ అదర్స్ అన్కంఫర్టబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్.
So let us make others uncomfortable to make this alumni comfortable and make it in a very big way. So my support will be there at any point of time. My name is Kishore Tupati. My number also is there. It's Sivaraman sir. Sivaraman sir నాకు యాక్చువల్ మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో వచ్చింది. I didn't get even I'm not blaming anyone. సో ఆ విధంగా మనం ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని 20,000 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎంతమంది లైవ్ గా ఉన్నారో తెలియదు మనకి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000-15,000 మందికి మెసేజ్ వెళ్ళింది అనుకోండి, కమింగ్ పీపుల్ విల్ బి మోర్. సో అట్లా మనం చేయొచ్చు అన్న ఉద్దేశం. ఇట్స్ ఓన్లీ సజెషన్ సార్, డోంట్ థింక్ అదర్వైజ్. దిస్ ఇస్ మై ఇన్పుట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అట్ దిస్ గ్రేట్ అకేషన్. థ్యాంక్ యూ శివరామన్ సార్. Thank you, sir. I now request S.C. Balaji sir to come on to the dance. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. Mr. Sivaraman, he was talking about some Badmash teacher standing behind him. I am Balaji. He reminded me that only today I didn't know that I was the one or he was the one. Even today, I happen to be the same Badmash teacher. I have not changed that way. Anyway, since 77, it is an alma mater for me also in my career. I completed my engineering in 77. Somewhere around June, July, I got the results. Before I took even the professional certificate, I joined here. August 1st, 1977. Monday, 7:30 to 9 is the Rahu Kalam. So I started from the house around 8:45, reaching here around 9:05, 9:10. As soon as I came, the then head of the department, D.K. Satyanarayana, I met him, head of electronics and communication, and he was telling me that you will be taking 3 subjects for the final year. I still remember those 3 subjects: electronics engineering, radio communication, electronic measurements. As we were discussing, someone came at my back, Mr. Sri B.K. Satyanarayana, he said, yeah, that is the way he talks. And that gentleman said, your class, who is the faculty? కొత్త ఇవాళ వస్తున్నారని చెప్పారు సార్. పిలుచుకొస్తాను, ఏ రూము? L5 సార్. I don't know whether it's still L5 now. So he said, go, I will bring the faculty. He took me, went directly into the class and said, this is your class, he is Mr. Balaji, he will take these subjects. He left. No single faculty would have an initiation that way. I have not even put my letter, joining report. I was into the class. I didn't know what to do. I didn't know the subjects. Fresh graduate, and a hot graduate. Very modern computer class. Just came out of the college, entering into the classroom. It was really tough, but we went through. Later I came from this thing, then Srimati Indira Bhai, she also joined on the same day. I took her joining report, copied except for the name. And then sent it. Anyway, the initiation was great. I had a lovely time here. I was supposed to be strict in the class, but we used to play games here, volleyball, ball badminton, and so on and so forth, with the faculty as well as with the students. There we were not tough. We had a very great running here.
And I have seen when 2-3 days back I got a call from one of my old students, one Mr. Krishna Kumar. Then I got a call from Murli Mohan, Gopi Krishna, Krishnamurti, and even the current head of the department, Ramana Kumar, Sri Ramana Kumar, saying that he has met me somewhere in Kambam Polytechnic. Because I didn't recognize many of the people. So only one of my old students I was in touch, Sri Bhagya Saikar Reddy, and then Sivaraman. Sivaraman, he said he was my student when we were colleagues in Nandyal. As long as he was student, he was in civil department, I was in electronics and communication. We don't have much time. And he doesn't play these games. His games are different. That we used to play in Nandia along with his father, his sister, brother-in-law, brother, right? And my wife. Let me share one thing. మామూలుగా ప్యాక్ రమ్మి ఆట అంటే వీళ్ళకి డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే 6 మంది ఏం కార్డ్స్ వేస్తారో దాన్ని చూసి ఈయన ఆడతాడు. మనం ఎలా ఆడతాం అంటే మనకి ఏ కార్డు పనికిరానో దాన్ని కొనేస్తాం. మనం కొట్టిన కాడికి మన పక్క వాడికి చూడండి 80 రూపాయలు 100 రూపాయలు వచ్చేస్తాం. ఈయన ఆ చదువు కూడా నాకు సరిగ్గా చెప్పలేకపోయినా. That is the level of my student. But one of the best compliments I have received quite a few number of compliments in my career. One of the best compliments is from this gentleman. I came here from Nandia in 86, and in 87-88 I was taking the postgraduate diploma evening part-time classes. He joined as a student that day. He became my actual student. After the first class, when we all came out, this Sivaraman, who is one of the greatest teachers I have come across, he comes to me and said, "Ee vidhanga nenu eppudu nerchukuné sir teach cheyadam anesi. When can I learn how to teach this way?" This normally we get from students that we take it at a glance. Kontamandiki nachutamu, kontamandiki nacham. For any teacher, we don't say, so we don't get too much high because someone is praising us, too much low because someone is scolding us when they are showing this and we stop. They will scold a lot. But when it comes from a P, from another good teacher, then that gives us some sort of a motivation, encouragement. The second compliment I got from one of these batch students from Tirupati, I.S. Prasad, second batch student I got, I.S. Prasad, very short gentleman, very intelligent. First batch or second batch, I don't remember the economics. After leaving the institute, he was working in Bangalore. He came here and to my house. My house is very close here, near the Anjaneya Gudi. And he came to my house, and as we were discussing, see, this I am telling not only as a pride for myself, but also that many teachers, upcoming people will be there. They should also know how the students. He was telling me, he was asking me a question, how long will you prepare for your class? I told him initially I used to take 5 to 6 hours if I take 1 hour, one period. But with age, we gain the experience and maybe 5 minutes, 10 minutes. Later stage, I don't need even to prepare. As I go to the class, I try to recollect what I have taught in the previous class, and we can continue from that. So I told him, initially I used to take, but later it has reduced. Why are you asking? Then he said, I used to prepare questions to ask for the faculty. I know what has been taught in the previous class. I know what will be taught in the next class. So I used to open the textbook, read everything. Whichever is very difficult, I used to note down those questions and come and ask the faculty. Many a times, many of the faculty,
they could not answer. And I asked him, you never asked me any question. సార్ మిమ్మల్ని ఏంది సార్ అడిగేది, నేను క్వశ్చన్ రాసి పెట్టుకున్నాను, అన్నిటికీ మీరు క్లియర్గా ఆన్సర్ చెప్తున్నారు అక్కడ. When you are explaining, you are giving me the answers for whatever I thought is very difficult. So where is the question for me to ask questions? There is no need, because others will laugh at me. This is the way. It is not ఏదో నేను పెద్ద గొప్పని కాదు. టీచర్ అంటే ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉంటారనేసి మనం తెలుసుకోవాలి. They come prepared. That is the first time I came to know that there are certain students who come prepared. Ippudanతా teachers said they are not coming prepared. I have noticed there are many teachers who are not coming prepared to the class. So just to while of some time they will talk about some latest film and then move on. But those days the students used to. It's a very proud moment for me in those days to take classes in these areas. And the classes were not only in the classrooms but also in the labs. We were, me, Mrs. Madhukumari, Mrs. Vijayalakshmi, Mrs. Indirabai, along with Sri Tirumalaya, Sri Narayanamurthy, Sri B.K. Satyanarayana, with the help from our radio mechanic Shankar Kumar and what is that telephone mechanic? Sahadev Reddy. We started the electronics labs here. We created all the boards with our bare hands, cutting the boards, making the glue boards, fixing everything, soldering everything, testing everything. So when we find the labs today, we go back to those times, 40 years back, of what all we have done here, how much we have struggled, apart from taking classes, taking labs, because it is new department, new for the faculty also. They were all new. Me and Mrs. Indirabai joined the same day. Srimati Madhukumari was probably 6 months old, elder to us. Srimati Vijayalakshmi, she came after we joined here. So we were also new. The department was new. Right? So it was a pleasure for us to come back here, rekindle our friendship with our old students, with our not so old colleagues, and Mr. Sivaraman, we used to keep in touch. So thank you, the organizers, my students, the other students, alumni of this institute, to have invited me and organizing this very well. Thank you very much. God bless. Thank you so much, sir. Valuable lessons for both as a lecturer and students. And yes, you're not old, you are still very young. I think we have been getting old. Now next I would like to call upon stage Shri Y. Balaji Kiran Garu, IRPS, Senior Divisional Commissioner Manager. We are proud to have you on stage. Good afternoon to respected teachers and my dear friends, seniors. It's a great privilege for me to be part of this gathering, and I would like to thank our HODs of the Polytechnic who have taken great care and great effort to bring all of us together. My name is Y. Balaji Kiran. I am 1996 to 99 computer engineering diploma student of JIPDC, which has been part and parcel of SC Government Polytechnic. And after that, I have done my BTech in computer science and engineering, and then I worked for some time in the IT sector, and then in 2013 through civil services examination, I got selected into Indian Railway Traffic Service. And I have been working in South Central Railway since then. I have worked recently in Guntakal division, which actually controls the Tirupati renewable criteria. So luckily, because I was posted in Guntakal, I got in touch with our faculty members again, and I am very happy
And I am thankful to Bosu Babu sir, the HOD Computer Science, and all other officers who have invited me here. I will not take much time, we already crossed, but I can just tell that in my professional career of working in IT, doing some teaching and then now managing railway operations and commercial of various areas, SC Government Polytechnic has been the core of my personality. So the knowledge and the information is one thing, but the colleges shape out the personality of individuals. I always look back. I was one of the first generation computer engineers, 96, 99, 2003. I have also got the opportunity to do MS somewhere in US, but I did not do. Then I always keep looking back, why did I try to enter into civil services? Why I want to become an IAS or IPS or railway officer? Then I always come back and see that that is because of this institution. This institution has brought a lot of leadership opportunities to me and gave me an idea that the real satisfaction comes when you directly interact with public and you are able to do some changes. My faculty, Bosu Babu sir was my faculty, and Indrabai ma'am may not be recognizing me. I was a student whom she has tried to detain a couple of years. My name was pasted on the board that is detained, outlaw. So it's very nice to see you, ma'am. I could recognize you because you are not changed. We have changed over a period of time. So this college, I would say very briefly, this college always had a good campus, first of all. It had a sports infrastructure. It had elections. Maybe direct earlier, when we were there, they were indirect. And this college had a charisma. So all of them have gone into the personality of people. It's in my personality, not my education. I've done my BTech, but I also done my MA in history, MA in economics, MBA. My options for history and psychology when I wrote civil service examination. So again, I see that personality has been shaped by this college. So I am always keep this close to my heart. So I don't have much memories in the class because, as I told, I was an outlaw. So my memories were there in the college. My memories were there with the teachers who were there and with this campus. So it is a great initiative that this college has come up with the alumni association. Because as Mr. Kishore was saying that there may be 20,000, 10,000. I know some of the senior to senior most officers who were the alumni of this college. The current additional general manager of South Central Railway, who controls around 1 lakh employees, the entire Mr. R. Dhananjali is alumni of SC Government Polytechnic. So, a lot of people we don't know who are in other services. So, once alumni association is formed, over a period of time, it may take a month or a year, or everybody will be on board. So the support should come from all quarters. It should come from the donations. It should come from the moral support. It should come from the professional support by bringing in companies, and it should also come from the government. So all classes, maybe politics also. So all classes of people are available in this organization, and now a great initiative of Alumni Association has been formed. So I would now request our HODs and most importantly the senior alumni, but I'm not very senior, I'm level now, most senior alumni led by Shivaram Garu, to take this lead forward and bring everybody on board and see that the students who are now studying in the college, who will be studying in the future, all get that kind of support, financial support, material support, above all, I would say, the moral support, that they can see you, they can see me, and they can aspire that yes, this is possible. This is not a big challenge, this is possible. So this kind of motivation comes from alumni. As we all know, even if you take the case of MBA colleges, even if you set up a college with the best of the best infrastructure, I'll take an example. You must have known ISB from International School of Business, which is in Hyderabad, which is on par with any of the IIM, not better than IIMs, but still, it doesn't play any place when it is compared with IIM Ahmedabad. The only difference is alumni. The only difference is alumni. So that means ISB has to work another 20-30 years to think about competing with Indian Institute of Management, Ahmedabad. Ahmedabad also looks like this. It's not a very modern institute.
So the point is, the real game changer for any education institution is alumni. So now that has come. Thank you very much, sir, for all the initiative. Personally, I thank all of you for coming here and allowing me to take the stage. Thank you very much, sir. If there is anything that personally or our computer science batchmates can do for the institute, we are always ready. Because of the day-to-day challenges, time limitations. Please make. Thank you, sir. 2 points I would like to take from you. Yes, SV Polytechnic is a brand in itself. Yes, studying it itself is a achievement. And as you said, yes, I have to have observed that students do get a lot of exposure here. I'm really awestruck when I came here. Like, they are very active and participate. You just give them a work and they're there. They see that it is finished in time. Our greatest strength is our students. And one more thing, I think as lecturer, I would like to, so don't neglect the backbenchers. Tomorrow they can become IAS officers and come back to you. Thank you so much. And now we'll have Srinivasan Naidu sir from Civil Department, 1990 batch. Sir, this is your program, so you please, not ask for permission to speak. You're very free. This is your program, so whoever is willing to speak, just come on to the stage, and we are just backseat people now. గురువు ఆ ట్రాన్స్ఫర్ నేను అప్పుడు సతీష్ చంద్ర గారు డైరెక్టర్ గా ఉంటే హైదరాబాద్కి వెళ్ళి ఫైట్ చేసి తెచ్చారు. అలాగే పలమనేరు కడప పాలిటెక్నిక్ కాలేజ్ కూడా వాళ్ళు బిల్డింగ్స్ లేకుండా ఉంటే వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉండేవాళ్ళు. అప్పుడు దాని మీద ఫైట్ చేయడం జరిగింది. సో అలా చేసి అంటే అట్లా ఉద్యమాల వైపు వెళ్ళిపోయారు చదువు మానేసి. అలా రావడంతో తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మీ ఊరికి వెళ్ళిపో బాబు, ఇక్కడ మమ్మల్ని పొల్యూట్ చేయొద్దు అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ నేనే ఇచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి స్పోర్ట్స్ అథారిటీ నుంచి శాంక్షన్ చేసి నేర్పించాను. నేను చదువుకునేటప్పుడే కాంట్రిబ్యూట్ చేశాను కాలేజీకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఆ సింగాలగుట్ట ఏరియాలో ఉన్నటువంటిది చాలా ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు. దాన్ని లోకల్గా పిలిపించి మాట్లాడారు, నీకు ఎంత డబ్బు అలాంటి ఇస్తాము, నువ్వు మాకు సపోర్ట్ చేయి, లోకల్ మనమంతా అనేసి. నేను ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కాలేజీ నుంచి ఒక చిన్న అడుగు కూడా నేను ఇవ్వాలని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ ఒకటి పెట్టించి మొత్తం జేసీబీ పెట్టి క్లీన్ చేయించాం. క్లీన్ చేసి ముళ్ళ పొదలను తొలగించి దాన్ని గ్రౌండ్గా మార్చడం జరిగింది. అప్పుడు ఆక్యుపై అనేది తగ్గింది అది. సో అలా కాంట్రిబ్యూషన్ అనేది నేను విద్యార్థి దశ నుంచే చేస్తూ వచ్చాను. రీసెంట్గా మా శివరాం సార్ గారి ఆదేశానుసారం మా చిన్న షెడ్ 90 నుంచి 93 94 బ్యాచెస్ వాళ్ళు మేము స్పాన్సర్ చేసి ఒక 2 lakhs వాళ్ళు 1.8 సంథింగ్ సార్, నియర్లీ 1.8 lakhs ఒకటి సార్ చెప్పారు, ఆదేశించారు, ఇక్కడ అమలు చేయడం అంతే. ఇంకా సో ఆ షెడ్ కూడా వేయించడం జరిగింది. సో ఇలా పాలిటెక్నిక్ కాలేజ్తో మాకు చాలా అనుభవం ఉంది. 90 బ్యాచ్ నుంచి దాదాపు 34 years గా నా తిరుపతి నేను ఉండేది, నేటివ్ ప్లేస్ తిరుపతి. కాబట్టి తిరుపతిలోనే ఎల్లకాలం చూస్తూ ఉంటాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయిని కూడా పాలిటెక్నిక్ పలమనేరులో జరిపించాను, ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. రెండో అమ్మాయి ఇక్కడ HCS ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ జరిపించాను రీసెంట్ గా. సో పాలిటెక్నిక్ అంటే ఎంత అంటే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోయాను అనే ఒక చిన్న ఆవేదన నన్ను ఎప్పటికీ తుంచేస్తుండేది.
అందువల్ల ఏదో రూపంలో పాలిటెక్నిక్ కాలేజ్ రుణాన్ని మనం తీర్చుకుందామనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా పాలిటెక్నికే. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఒకప్పుడు మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్ అంటే మంచి వాల్యూ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలా తిరుపతి ఆ తర్వాత ఏదైనా ఉంటే తిరుపతి పాలిటెక్నికే చాలా అప్రిషియేషన్ ఉండేది. తిరుపతి పాలిటెక్నిక్ చదువుతుంటే దానికి అతను కాంట్రాక్ట్ వేసుకుని తిరగచ్చు. సో అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. అదే మేము అంటే హైదరాబాద్కి వెళ్తే మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్ అంటే మేము కాస్త గౌరవించేవాళ్ళం. సో అంటే విద్యార్థుల నుంచి చెప్తున్నాను, విద్యార్థుల వైపు నుంచి చెప్తున్నాను. అలా ఒక పాలిటెక్నిక్ అంటేనే ఒక స్పెషల్, ఆ పర్సన్కి ఒక స్పెషల్ షైనింగ్ అది. అందులో ఈ తిరుపతి పాలిటెక్నిక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ నుంచో అంటే షో టెక్నాలజీ బీఫార్మసీ వాళ్ళంతా బయట నుంచి వస్తుంటారు. సో ఎక్కడెక్కడ నుంచో వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అంతా ఉన్నారు అనమాట. సో ఇక్కడ తిరుపతి పాలిటెక్నిక్ అంటే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేటారు. తిరుపతి పాలిటెక్నిక్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా మంచి అంటే స్ట్రెంత్. ఇన్ని బ్రాంచ్లు చాలా పాలిటెక్నిక్స్ లో లేవు. దగ్గర ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్ని బ్రాంచెస్ లేవు. 3 బ్రాంచెస్ 4 బ్రాంచెస్ రన్ చేసేవాళ్ళు. షుగర్ టెక్నాలజీ అనేది బీఫార్మసీ అనేది మన దగ్గర ఎక్కువ ఉండేది. సో స్ట్రెంత్ ఎక్కువ ఉండడం చేత యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. సో స్పోర్ట్స్, ఎన్సీసీ, గేమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నడిచేది. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్ ఒక గ్రిప్ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ చదవడము, మాకు ఈ వాతావరణం ఎలా అయిందంటే మాకు లీడర్షిప్ పాలిటెక్నిక్ తీసుకొచ్చింది. సో అప్పుడు ఈసెట్ తీసేశారు 94-95లో. ఎన్టీ రామారావు గారు 94 సీఎం అయిన వెంటనే ఈసెట్ తీసేశారు. ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ త్రూ ఎంసెట్. ఇంకా ఐటీఐ లాగా పాలిటెక్నిక్ చేసే వాళ్ళు కూడా సెలెక్ట్, అంత ఐటీఐ లాగా సెలెక్ట్ అయిపోవాల్సిందే. అప్రెంటిస్ లాంటివి చేసుకొని సెలెక్ట్ అయిపోవాల్సిందే. అటువంటిప్పుడు ఫైట్ చేసి ఈసెట్ మళ్ళీ తిరిగి రూపొందించేదానికి కీలక పాత్ర పోషించాలండి. సో దురదృష్టం నేను బీటెక్ చేయలేకపోయాను. కానీ చాలా మంది ఇప్పుడు చెప్తుంటారు నీ వల్ల మేము చేస్తున్నామని. అందులో ఇప్పుడు నా బాబు కూడా ఇప్పుడు బీటెక్ చేస్తుంది త్రూ ఈసెట్. సో నా పల వృక్షాలు కూడా నేనే తింటున్నా మళ్ళీ. సో అందుకు నేనే ప్రధాన ఎగ్జాంపుల్ అది. సో ఇటువంటివన్నీ కూడా మాకు చాలా మొదలనుకుంటున్నాం. ఇటువంటివన్నీ కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం స్టూడెంట్స్. ఇట్లాంటి మీ అందరి సమక్షంలో, గురువుల సమక్షంలో మేము మాట్లాడుకోవడం అనేది, మేము మాట్లాడడం అనేది అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమానికి మా శివరామ్ సార్ 10 రోజుల ముందు నుంచి మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అలాగే అందరూ కమ్యూనికేట్ చేసుకుని రావాల్సింది అందరూ అనేసి. ఆల్మోస్ట్ సీన్ అయితే సివిల్ బ్యాచ్ అందరూ వచ్చాము. మేము దాదాపు 15 మెంబర్స్ దాకా ఉన్నాము. సో మా వైపు నుంచి కూడా ఇప్పుడు 1,10,000 రూపాయలు మేము ఈ వేదికల ద్వారా మా శివరామ్ గారి ఆదేశాలతో మరి అలిమెంట్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాము. అదే తొందరలో మేము శివరామ్ సార్ చేతుల మీద కూడా ప్రిన్సిపాల్ గారికి అందించే ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ పెద్ద ఆశీర్వాదాలు, అందరి స్నేహితుల యొక్క ఆశీర్వాదాలతో ఇంకా ఈ కాలేజ్ కలకాలం మంచి పేరుతో తిరుమల శ్రీవారి పాదాలు చెందుతున్నటువంటి కాలేజ్ అన్ని విధాలు అభివృద్ధి చెంది మళ్ళీ మంచి ఇంజనీర్స్. ఇప్పుడు నేనే ఇంజనీర్ అయితే కాదు కానీ వర్క్ చేస్తాను. మైండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. అగ్రికల్చర్ ఆత్మ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను ఇంజనీర్ గానే. డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అని రెండింటిలో వర్క్ చేస్తాను. అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు సార్ కరెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన బలవంతం మీద మళ్ళీ యోగా అనేటటువంటి కొత్త ఫీల్డ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అది ఎవరికి పరిచయం ఉంటుంది మన వాళ్ళలో. సో నేను ఇప్పుడు యోగా మాస్టర్గా ఉన్నాను కాబట్టి అది క్వైట్ ఆపోజిట్ ఇంజనీరింగ్ దీనికి. ఇప్పుడు యోగా ఫీల్డ్ లో చిత్తూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంప్ చేసుకుంటున్నాను. కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీని, ఒక మంచి ఆలోచన విధానాన్ని అయితే ఇక్కడ నుంచే నేను పొందడం జరిగింది. ఇది ఒక చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఒక చెట్టు వృక్షం లాగా నాకు తయారైంది ఇది పాలిటెక్నిక్ కాలేజ్. సో దీన్ని ఎప్పటికీ నేను మర్చిపోయాకనే నా పిల్లల్ని కూడా ఇదే పాలిటెక్నిక్ లో చేర్పించాలనే సదుద్దేశంతో మా పాపతో బలవంతంగా ఎగ్జామ్ రాయించి, ఎంట్రన్స్ రాయించి ఇదే కాలేజీలో చేర్పించడానికి కోసం నేను తాపత్రయపడ్డాను అనమాట. సో ఆ విధంగా నేను కాలేజ్ రుణం చేసుకునేటటువంటి అవకాశం దొరికింది. అలాగే ఈ రోజు మీ ముందు కూడా వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరికీ కూడా శిరస వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజమే, ఎక్కడెక్కడి నుంచో వైజాగ్, విజయనగరం నుంచి వస్తారు. ఎందుకమ్మా మీ ఊర్లలో కాలేజ్ లేదా అంటే మేడం ఎస్సీ గవర్నమెంట్ మేడం తిరుపతి బ్రాండ్ కోసం వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మాట్లాడు. నమస్కారము. నా పేరు వెంకట సుబ్బారెడ్డి. సార్ ఇప్పుడే చెప్పారు, మేము మా బ్రాంచ్ కాకపోయినా సార్ చాలా కనెక్టెడ్. మహత్వ
కుమారి మేడం వచ్చేసి మాకు హెడ్గా పనిచేస్తుంది. అయితే ఏంటంటే మేము జాయిన్ ఇమ్మీడియటే మేడం గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మేము ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు ఇంద్రాబాయి మేడం గారు మాకు సబ్జెక్ట్ నేర్పిస్తారు. కాకపోతే నేను ఎందుకు ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నానంటే, ఈ కాలేజీలో నేను ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు నేను నేషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ అని కోబాల్ కింద ఎగ్జామ్ రాయాలనుకోను. నాకు ఇక్కడ కంప్యూటర్ ఫెసిలిటీ కానీ ఏమి లేదు. మా ఫాదర్ కూడా అంత అంటే రిచ్ ఫ్యామిలీ కాదు, చాలా పూర్. అందువల్ల నేను ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటప్పుడు మేము ప్రిన్సిపాల్ సార్ని అడిగాము, ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి కదా సార్, మేము ప్రాక్టికల్ ఏదైనా చేసుకునే దానికి అవకాశం ఇస్తారని. అప్పుడు హరిప్రసాద్ సార్ దాన్ని లీడ్ చేసుకున్నారు. ఆయన అవకాశం ఇచ్చారు సార్ గారు. దాంతో నేను నేషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోబాల్ అప్పుడే 92లోనే అయిపోయింది. యాక్చువల్గా అందరూ అప్పుడు టైప్ నేర్చుకునేవాళ్ళు, నేను అప్పట్లోనే కంప్యూటర్ నేర్చుకున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ గర్వంగా ఏంటి అంటే, నేను డిప్లొమా అయిపోయిన తర్వాత ఏఎంఐ చేయాలనుకునే కానీ కంప్లీట్ చేయలేకపోయినా ఏఎంఐకి. బట్ నేను డిప్లొమాతోనే నేను అన్ని పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేశాను, విప్రోలోనూ పనిచేశాను, టెక్ మహీంద్రాలో పనిచేశాను. ఇవన్నిటికంటే వరల్డ్లో బెస్ట్ కంపెనీస్ పేపాల్ అనే దాంట్లో నేను సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేశాను. ఇంకా బెస్ట్ కంపెనీ టెస్కో అని ఉంటుంది, మీకు వాల్మార్ట్ తర్వాత టెస్కో ఉంటుంది సెకండ్ ప్లేస్లో వరల్డ్లో. దాంట్లో చీఫ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్గా పనిచేసి ఆ తర్వాత ఇంకా జాబ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఓన్ ఎంటర్ప్రినర్ అయి ఉన్నాను. ఇప్పుడు నేను ఓన్గా ఐటీ కంపెనీ హైదరాబాద్లో రన్ చేస్తున్నాను. ఇదేంటంటే ఈ కాలేజీ నాకు ఇచ్చిన కృప యాక్చువల్గా. ఎందుకంటే ఆ సెకండ్ ఇయర్లో నేను ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అవకాశం ఇకపోతే నేను అంత అయ్యేవాడిని కాదు. ఇప్పుడు కూడా అందరి దగ్గర గర్వంగా చెప్తా, నేను ఇంజనీర్ కంప్లీట్ చేయకపోయినా కూడా నేను హైయెస్ట్ స్టేజెస్కి వెళ్ళిపోయినా. నాకు ఇంకా నెక్స్ట్ డిజిగ్నేషన్ ఏం లేదు. చీఫ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ అయిపోయిన తర్వాత ఏ డిజిగ్నేషన్ మాకు టెక్నికల్గా లేదు యాక్చువల్గా. అందువల్ల నేను ఆ పొజిషన్కి పోయినని గర్వంగా అందరికీ చెప్తుంటా. డిప్లొమా అని ఎక్కడ మీరు వరి అవ్వద్దు, డిప్లొమా నుంచే కెరీర్ పాత్ వేసుకోవచ్చు అని. అదే పనిగా ఇక్కడ ఈ కాలేజ్ ఇప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చి చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ అల్యూమినీకి నేను యాక్చువల్గా వచ్చేసి నేను కంపెనీని రన్ చేస్తున్నాను కాబట్టి ఒక వెబ్సైట్ అప్లికేషన్ ప్రిపేర్ చేస్తా, అది అందరూ యాక్సెస్ చేస్తారు. కాబట్టి దానివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది, అది ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. ఆ పని నేను చేస్తానని మీ ముందు చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఎందుకంటే పేరు నాకు చెప్పను, నాకు శివరామ్ సార్తో ఉన్న రిలేషన్ చాలా ఎక్కువ. ఆయన మా గురువు గారు, కాకపోతే మా సబ్జెక్ట్ కాకపోయినా ఆయనకు ఆయన ఏం నేర్పించాడంటే, స్టూడెంట్కి టీచర్కు బియాండ్ తీసుకుపోయాడు. అందువల్ల మేము ఆయన ఎప్పుడు లైక్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. నేనైతే ఈ అప్లికేషన్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తా, మా టీంని అసైన్ చేస్తా. సార్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి దీన్ని ఏ విధంగా ఉండాలో దీన్ని తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కే కృష్ణ కుమార్ సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు. I could able to see many gurus here on the stage. One is Dwarkanath Reddy sir. He is my physics lecturer when I am studying. And Shivaraman sir, even though I did not go into his classrooms, but he is my well-wisher as well, because I stayed at their infrastructure for some time. And it was very nice interaction with my son Teja and everyone. And Mr. Prabhakar sir is our Gopi's father, Gopi's classmate sir. I am Balaji, by the way. I completed my diploma in biomedical engineering in the year 2003, that is 99 to 2003 batch. To tell about this college, it has given a lot of strength for me while doing my education. I came from very small village and small family, but after coming here, I could able to get motivated because I have to remember one incident. When I joined, within a week there was annual day celebration. And I am a below average student up to my 10th class. At that time, there is a gold medal distribution for all the toppers in each branch.
So that day I decided I should also get a gold medal, even though I am from the average student. Then I started studying. Only my place of stay is college library and PC library, which is backside of our polytechnic hostel. I'm sometimes in medical college auditorium because I had some friends there. So finally I got my gold medal. Then I joined BTech in GMRIT. That's also the guidance of Shivraman sir. I came for my counseling, even though it is in Vijayawada. I came to Tirupati and I got seat. It is guidance actually. Then I joined for the I joined in software company. Now I am working as a senior software architect, and on the designs that I do, lately 300 to 500 people from all over the world work on my designs actually. Just another important thing that I want to mention is education is a lifelong process. So after my 10 years experience, I started resuming my interest of reading or studying again. So now I am an academic lawyer. So I didn't practice law, but I completed my LLB after my 10 years of software experience along with my job. Then I thought, no, I need to do some more things or read some things. So then I completed MBA in entrepreneurship because I was interested in startups and everything. Currently, everyone, the trend is artificial intelligence and machine learning and deep learning. Then I thought, why can't I do MTech in machine learning and artificial intelligence? So a project is overdue. Now this year I will complete MTech. Why I am saying all this is so many people thinks that once we study and got the job, that's the end of education. But we can continue and be motivated to others as well. So yesterday I was interacting with the biomedical students with the help of my classmate, now HOD, Mr. Uday Kumar. So I organized one motivation and career guidance class, and it went well. And also I learned a great discipline from extracurricular activities that were provided by our college, NCC. So that also helped me to shape my strengths and continue education. So that's all I have. I just want to share with all of you, and thanks a lot. Thank you, sir. He is Krishna Kumar sir. Krishna Kumar sir. Subbareddy sir. With the permission of the chair, sir, I request Sri Bhagyashekar Reddy, Deputy General Manager of ISRO, Sheharpata, to welcome on stage. 76-79 batch, Sri Bhagyashekar. Madam, request from me, all women have spoken. One woman also, madam. After sir. ప్రిన్సిపల్ గారికి, ప్రజెంట్ స్టాఫ్ మెంబర్స్కి, మా మాస్టర్లకి, సీనియర్స్కి, అందరికి వచ్చిన జూనియర్స్కి అందరికి వామ్ వెల్కమ్. అలాగే అనేది వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ ఫర్ మెనీ థింగ్స్ ఏమైనా చేసుకోవడానికి స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూసాం మనం డిఫరెంట్ లెవెల్స్లో, డిఫరెంట్ ఏరియాస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సార్, గెస్ట్ లెక్చర్స్ కానీ సెమినార్స్ కానీ ఇప్పుడు కండక్ట్ చేసి ప్రజెంట్ స్టూడెంట్స్కి ఎంతో పిలిస్తే దెర్ ఆర్ మెనీ పీపుల్ టు కమ్ అండ్ మోటివేట్. డిప్లొమా అనేది ఇస్ నాట్ సో ఈజీ. ఎందుకు చెప్పాలని నేను చెప్తున్నాను. నేను డిప్లొమా చేయడం చాలా ఎడ్యుకేషన్ ఉంది. ఐ డోంట్ వాంట్ జాయిన్ డిప్లొమా. ఇంటర్మీడియట్ చేశాను, ఇంటర్మీడియట్ చేసిన బిఎస్సీలో చేరాను, ఎస్సీ గోవిందరావు హాస్పిటల్లో 4 months అయింది. తర్వాత ఇక్కడ ప్లేట్లు జరిగాయి. ఇక్కడ ఐ వాజ్ ద ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, ఫస్ట్ నంబర్ నాడే ఎస్టీ పాలిటెక్నిక్లో ఇంటర్వ్యూలో. బట్ నాకు ఇష్టం జాయిన్ అవ్వడం, నేను జాయిన్ అవ్వలేదు. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను.
ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ తెలిసింది ఇవాళ పాలిటెక్నిక్ రిటైర్ చేసి రెడీ లేదని. మాది చాలా పూర్ ఫ్యామిలీ. అండ్ టెలింగ్ ఓపెన్లీ చాలా పూర్ ఫ్యామిలీ. మా ఫాదర్ లేడు. అట్ ఏజ్ ఆఫ్ 1 year మా ఫాదర్ చనిపోయాడు. మా బావగారు చదివించేవాడు భర్త అని చెప్పాడు. మరి నాకేముంది చదువుకోకూడదని చదువుకోలేదు. నేను ఏదో కష్టపడి ఎక్కడ డబ్బు తీసుకెళ్తాను నేను పాలిటెక్నిక్ తెచ్చుకుంటాడు. పాలిటెక్నిక్ అయితే ఇమీడియట్గా ఉద్యోగం వస్తుంది అందుకని చెప్పాను. ఆల్రెడీ నా క్లాస్ 10th క్లాస్ నాతో పాటు చదువుకున్నప్పుడు 3rd yearకి వచ్చాడు. ఇక్కడ కేకోదండ కాంపిటేషన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్. వాడు ఆల్రెడీ 3rd yearకి వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ వాడు జాబ్లో చేస్తాడు. వీడు ఇష్టం వీడు ఎప్పుడు ఉద్యోగం చేస్తాడు అని చెప్పాను. నెక్స్ట్ డేకి వచ్చాను. వచ్చింది ఆల్రెడీ అయిపోయింది చెప్పి క్లోజ్ చేశారు పంపించేశారు. రామిరెడ్డి సార్ గారు ప్రిన్సిపాల్ ఇక్కడ. నేను మామూలుగా ఆఫీస్లోకి వెళ్ళాను. సార్ పాలిటెక్నిక్ చేరాలి నిన్న అయిపోయాక సీట్స్ని క్లోజ్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా భాషా గారు అని చెప్పి బయట వచ్చారు. మీరు వెళ్ళిపోండి అన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తూ బయట నుంచున్నాను. ప్రిన్సిపాల్ గారు సార్ దగ్గర అడ్మిట్ బ్యాంక్ పట్టిగా ఉండేవాడు. రామాచార్య పిలిచాడు ఏం బాబు అన్నాడు. ఏం నా పేరు మరి పాకిస్తాన్ అండి జాయిన్ అవ్వడానికి వచ్చాను. సీట్ పంపించేశాను. అక్కడ పిచ్చోడు ఉన్నవే నిన్న దీనికోసం ప్రిన్సిపాల్ గారు 10 సార్లు చూశారు రా సారా నేను తీసుకెళ్తాను నేను ప్రిన్సిపాల్ గారు కానీ లోపల తీసుకెళ్ళాను. ఏమరా ఎవరా నువ్వు రామిరెడ్డి గారు మా ఇంట్లో అది మరి పాకిస్తాన్ రెడ్డి కానండి నేను నేను రాలేదు పాకిస్తాన్ రెడ్డి నా పేరు నేను ఎందుకు రాలేదురా ఏదో ఒకటి చెప్పాలి కదా తీసు మా పెద్దమ్మ చనిపోయారు సార్ ఇంట్లో ఎవరు లేదు ఇవ్వడానికి నాకు అందుకని రాలేదు సార్. ఓడి నీ కట్టే ఫీజులు ఎంత డబ్బులు రాది నేను కట్ట వచ్చుంటుంది నువ్వు చే మాట్లాడండి. నువ్వేం ఫీజు పే చేయొద్దు నేను పే చేస్తాను. యువర్ ద ఫస్ట్ స్టూడెంట్ పే జాయిన్ అవ్వన్నాడు. నాకు సివిల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక పెద్ద ఒక ఇల్లు లాగా ఉండాలి. ఆ ఇల్లు కింద ఒక గ్రామం ఏర్పరచాలి. అందులో ఇల్లు కట్టుకోవాలి. ఆ టైప్లో నాకు చిన్నప్పటి నుంచి ఒక ఐడియా లాగా ఉండేది. అందుకే నేను సివిల్ డ్రాప్ చేశాను. ఎవరైనా సివిల్ చేయమనేది సివిల్ చేసేసి రోడ్డు పై తిరుగుతున్నారు. కొత్తగా ఎలక్ట్రానిక్స్ పెట్టాం మంచి ఆపర్చునిటీ ఉంటుంది. వచ్చారు ఇదే మాట్లాడేదండి. వచ్చారు టీకే సత్యన గారు అని చెప్పి సార్ పర్సనల్ చూస్తే ముందు భయపడిపోవాలి అలా ఉంటారు సార్. ఏమరా మరి జాయిన్ అవ్వమన్న సార్ వచ్చాను కూర్చోండి. అలా పాలిటెక్నిక్ చాలా మంది చిన్న చూపు ఉంటుంది. అవి మనం పోగొట్టాలంటే ఈ పాలిటెక్నిక్ తోటే దేర్ ఆర్ జనరల్ మేనేజర్స్ ఈవెన్ బీటెక్ చేయకుండా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఐటీ ఫీల్డ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ సెమినార్స్ అరేంజ్ చేస్తే ప్రజెంట్ పిల్లలకి మోటివేషన్ ఉంటుంది. నేను జస్ట్ ఐ వాంట్ రిక్వెస్ట్ ది ప్రిన్సిపల్ సార్ ఇంకా మిగతావన్నీ సార్ చూసుకున్నారు. మరి ఏ డెవలప్మెంట్స్ కావాలనేది నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ టుడే మోర్ దాన్ 1000 మెంబర్స్ అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచ్కి 5 మంది తీసుకున్నా మొత్తం 6 branches 30 members. ఆ విధంగా ఇప్పటికీ 60 years తీసుకుంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఆ విధంగా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఐ వాంట్ సీ మినిమం 1000 members హియర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైనా లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత ప్లీజ్ అసెంబ్లీ ఇన్ యువర్ డిపార్ట్మెంట్స్ ఫర్ ద మీటింగ్స్. ఐ నౌ రిక్వెస్ట్ సుబ్బారెడ్డి సార్ ఫర్ టు స్పీక్ ఇన్ ఫ్యూ వర్డ్స్. Hello. If anybody is interested, please come out to the dais. Thank you very much offering me to speak. Just I came out here to thank this college because it's molded me as one of the leader. At the time of my college, I used to start my road track club here itself, which has given me a lot of motivation in me in social activities and everything. Thank you, madam. Thank you, gives me. And also, sir, Mr. Chitram, sir, and all the faculty here. Just I came here to thank this college only. And more of things, sir, what the startup is very good. And we are here for all the things to be done. And we are given on all one details. Please contact us. We are ready to do. I think Mr. Kishore and Mr. Subbareddy and other things, here one of the entrepreneur and great leaders are here. I hope we all of us will do the good things, not only here, not outside also society, to all the people in the world. So thank you very much for the opportunity. You have an interested people here, please. సార్ మేడం ఆ తర్వాత మేడం వాళ్ళు ఎవరైనా ఒకరు
హలో సార్ ఎవరు టైం ఎక్కువ అవుతుంది 2 అయిపోతా ఉంది. చాలా మంది కొంచెం పేషెంట్స్ కూడా ఉంటారు. వాడు మీరు కొంచెం రొట్టె చేయండి పోయిందన్నా ఇది కంటిన్యూ అవుతుంది 1/2 అవర్ ప్లీజ్. నేను కూడా షుగర్ పేషెంట్నే, కానీ నేను ఎట్లా కూర్చుంటాను పెద్దవాళ్ళు నాకన్నా వయసులో వాటి మీరు హ్యాపీగా పోయి తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్. సో 1 more అనౌన్స్మెంట్ సార్. ఇందాక శివరామన్ వాళ్ళు చెప్పినట్టుగా మా ముందే డేట్ ఫిక్స్ చేయాలి, చాలా దూరంలో ఉంటే బాగుంటుంది అన్నారు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి మార్చి లాస్ట్ సండే, మార్చిలో ఎప్పుడు వస్తుందో ఆ లాస్ట్ సండే అనౌన్స్ చేస్తున్నాం సార్. ఆ సండే ఆటోమేటిక్గా ఉంటుంది. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా జరుగుతుంది. మీకు వెబ్సైట్లో కూడా మేము స్లాలింగ్ ఇస్తాం. సరే సార్, సరే సరే మేము ఆలోచిస్తాము. మీకు ఏ విషయం కూడా వెబ్సైట్లో ఉంటుంది. మన వెబ్సైట్ ఏమంటే ఎస్వి గవర్నమెంట్ జిఓవిటి గవర్నమెంట్ పాలిటెక్నిక్, పూర్తిగా లేదు పాలి అని ఉంటుంది, తిరుపతి PIRUPATHI. ఇది రెండు పెన్ రాసుకోండి. ఎస్వి GOVY PIRUPATHI.ac.in. దీంట్లో స్క్రాలింగ్ వస్తుంటుంది. ఎనీ చేంజ్ ఉంటే ఓకే ఓకే సార్, ఓకే సార్, విజయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లంచ్ ప్రోగ్రామ్ తర్వాత డిఫరెంట్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ కి కూడా వెళ్ళండి సార్. అక్కడ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ మీట్స్ కూడా ఉంటాయి. మైసెల్ఫ్ రాజమోహన్ రెడ్డి, లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ అల్యూమిని మెంబర్స్ సార్. లంచ్ అయిన తర్వాత పక్కనే L1 లో అరేంజ్ చేస్తున్నాము సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటల్ మీటింగ్. తప్పకుండా రండి సార్, సివిల్ అల్యూమిని మెంబర్స్ అందరు కూడా అక్కడికి. హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు సార్. వేదికను అలంకరించిన పెద్దలకి, తర్వాత ఓపికగా ఎండలో ఉంటున్న తోటి ఎస్పీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కమ్ ఎంప్లాయీస్కి అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. ఫస్ట్ అల్యూమినియం 1977-80 రివైజ్డ్ కరికులం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మా క్లాస్మేట్ వచ్చి K. వెంకటరమణ బాబు. ఇప్పుడు ఆయన దీంట్లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. సత్తెనపల్లిలో హెడ్ ఆఫ్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. హరిప్రసాద్ కూడా మాకు మిత్రుడే. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. సత్యనారాయణ గారితోనూ బాలాజీ గారితోనూ. బాలాజీ గారు గుర్తుపడతా అనుకుంటున్నాను, ఇప్పుడు మర్చిపోయారు. స్టార్టింగ్ మీరు చేయటారు, మీతో పాటు నేను షెటిల్ ఆడాను సత్యనారాయణ గారితోనూ, తర్వాత DLN హేమ్ గారితోనూ, తర్వాత నరసింహమూర్తి గారు, CN మూర్తి గారితోనూ నన్ను ఒక పార్ట్నర్గా పెట్టుకుని షెటిల్ ఆడేవాళ్ళు వాళ్ళు. ఈ హాల్లో ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, హాల్లో కాలేజ్ అవర్స్ అయిన తర్వాత యుగనసీ ఆడేవాళ్ళం మేము. సో స్టూడెంట్కి నాకు ఒక్కడికి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు ఆడేదానికి. మొదలు స్మృతులు ఉన్నాయి. తర్వాత మా సోమసుందరం నాయుడు గారు, తర్వాత లెక్చరర్స్ సూరి, తర్వాత కుమారలింగం గారు, వీళ్ళందరూ మాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బేసిక్స్ బాగా నేర్పించారు. ఆ బేసిక్స్ తో డిప్లొమాతో నేను అటామిక్ ఎనర్జీలో 6 ఉద్యోగాలు చేసి 7 ఉద్యోగాలు పోయి చేయను. 6 jobs with I don't know what is the unemployment. The moment I got a personal 6th semester examination, I started doing 250 rupees per month job start చేస్తాను. స్టార్ట్ వర్క్ చేసుకుంటా పోయి తర్వాత టోటల్గా చూసుకుంటే 2019కి 39 years ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 39 years అయిన తర్వాత ఈ మధ్యలో బీటెక్ CCC కంప్లీట్ చేసినాను. ఆ CCCకి సీట్ తెచ్చుకునేదానికి 5 సార్లు అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టం CCC అనేది. ఆ CCCలో తీసుకొని 60% తెచ్చుకునేదానికి భగీరథ ప్రయత్నం చేసినాం. ఎందుకంటే మాకు లెక్చరర్ సపోర్ట్ ఉండదు, డౌట్లు తీర్చే వాళ్ళు ఉండరు. పుస్తకాలు పెట్టుకొని తల పగల కొట్టుకొని డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. ఆ పుస్తకాలంతా రిటైర్ అయిన తర్వాత తీసుకొచ్చి పాలిటెక్నిక్ ఇచ్చాను. నేను చదివిన పాలిటెక్నిక్ లైబ్రరీకి కొన్ని ఇచ్చాను. ఈరోజు సెక్షన్కి కొన్ని ఇచ్చాను మొత్తం. తర్వాత హేమ్ గారు, తర్వాత మన రమణప్ప గారు, వీళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు తిరుపతి వచ్చినప్పుడంతా. ఈ సార్లు అందరికీ మీకు పరిచయం లేదు సార్. నేను స్టూడెంట్, ఎక్స్ స్టూడెంట్. దయచేసి మీకు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్.
సభకు విచ్చేసిన స్టేజ్ మీద అలంకరించిన పెద్దలకి మరియు ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, న్యూ స్టూడెంట్స్ కావచ్చు, మైసెల్ఫ్ కోడం నారాయణ 87 బ్యాచ్ ఎలక్ట్రికల్ 94 కంప్లీట్ అయింది. అప్పుడు 210 days మేము స్ట్రైక్ చేసాం, మీకు గుర్తుందో లేదు. 3 years అయింది, డిప్లొమా అయిపోతే 4 years అయింది. మాకు 1 year లాస్. మా బ్యాచ్ వాళ్ళు జేఈటీలో జాయిన్ అయిన వాళ్ళు మాకంటే ముందు బీటెక్ కంప్లీట్ చేసుకుని జాబ్ చేయలేదు. ఇంకా ఇక్కడ మన శివరామన్ సార్ చెప్పినట్లు అప్పుడు ఫస్ట్ ఇయర్లో సీట్ రావడం కష్టం, సార్ కూడా చెప్పారు. అప్పుడు మేము నంద్యాలకు పోయి కౌన్సిలింగ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ లక్కీగా దొరికింది. తర్వాత ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ ఇయర్లో హాస్టల్ సీట్ రాలా. బ్రాంచ్ 5 members లేదా 10 members ఇస్తారు. అప్పుడు రూమ్కి 5 మంది హాస్టల్. ఫస్ట్ ఇయర్లో హాస్టల్ దొరకలేదు, బయట రూమ్ తీసుకున్నాం. సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాం. అప్పుడు బ్యాక్ సైడ్ ఇంతకుముందు చెప్పినారు సింగాలగుంట ఇటు సైడ్ అంతా ఇటే పోతున్నాం. అప్పుడు చాలా గొడవ జరిగింది. ఈ గవర్నమెంట్ ఉంటుంది ఆ సింగాలగుంటలకు మన హాస్పిటల్కు చాలా గొడవ జరిగింది. సార్ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎట్లా పోతుంటారు, అందుకే హాస్టల్ సైన్స్ పోయాడు పడవలు ఇంకా ఒక ఊరుకోడారు కదా, ఏదో అమ్మాయి మీద మాట అన్నారు. ఇంకా అంతా వాళ్ళంతా వచ్చేసారనమాట. హాస్టల్ ఎందుకు వచ్చారు, హాస్టల్లో ఉంటే అందరూ పోయినాం, మేము కూడా పోయినాం. ఫైట్ అయింది, ఆ రోజు ఫైట్ అయింది, కేసులు అయినాయి, ఎన్ని అయినాయి. మళ్ళీ మన సార్లు అంతా మన కేసులు విత్డ్రా చేసుకొని చేశారు. తర్వాత ఇంతకుముందు మనకి సివిల్ పెట్టిన మన శివరామన్ సారు ఎంతకరకు రాధాకృష్ణ సూరి, మీకు అందరికి తెలిసే ఉంటుంది రాధాకృష్ణ సూరి సారు. ఆ సారు వల్ల అందరికీ మీరు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎంతకనే కాదు మన కాలేజీ అందరికీ తెలుసు రాధాకృష్ణ సూరి. కాబట్టి మేము ఇక్కడ చదివిన దానివల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే, నేను ఫస్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను ఏపీఎస్సీలో. కానీ నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి టీచరు కరిగిపోయే క్యాండిడేట్ తెలుసు అందరికీ ఎంపీలు ఇస్తారు. మన జీవితాన్ని మనం తగ్గించుకుంటే అందరికీ ఎంపీలు ఇస్తాం. నేను 2000లో కొత్తగూడెంలో జాయిన్ అయినాను, 2000. ఇప్పుడు నా స్టూడెంట్ యుఎస్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. అది మనం అనుకుంటాం కానీ ప్రపంచానికి అంతా తెలుసు, గుర్తు చేసుకుంటారు స్టూడెంట్. ఇప్పుడు రాధాకృష్ణ స్టూడెంట్ శివరామన్ ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి టీచర్ అనేది నేను రిజైన్ చేసుకోవాలి, టీచర్ మాత్రం జాయిన్ అయినా. ఇప్పుడు ప్రజెంట్ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కరీలో ప్రిన్సిపాల్ పనిచేస్తున్నాను. ఇక్కడ 2016 నుంచి 17 వరకు ఎలక్ట్రికల్ హెడ్గా పనిచేశాను. అప్పుడు డెవలప్ చేశాము, బాబు కూడా కృషి చేస్తున్నాం. మేము ఇక్కడ మా బ్యాచ్ అంటే మా వాళ్ళు చూసి చెప్పలేదు, 100 ఆరో వార్డులో డొనేట్ చేశారు. 55,000 కాస్ట్, 10 fans, 10 LEDs, 5 PVC చైర్స్ ఇవన్నీ డొనేట్ చేశారు. 95 బ్యాచ్ వాళ్ళు. 41 మల్టీపోర్ట్ ప్రాజెక్టు డొనేట్ చేశారు. 2001 బ్యాచ్ వాళ్ళు. 2 ప్రింటర్స్ డొనేట్ చేశారు. నేను ఉన్నప్పుడైతే ప్రతి మా బ్యాచ్కే కాదు, కాలేజీలో అందరికీ స్టూడెంట్స్కు క్యాలిక్యులేటర్స్, బుక్స్ అన్ని డొనేట్ చేయించాం, అంతా కలెక్ట్ చేసి. కాబట్టి మీరు వాలంటీర్గా రావాలి, కాలేజీకి ఏదైనా చేయాలి, మీ వంతు మేము చేశాక చూడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మధ్యాహ్నం ఇప్పుడు 1:30 కావస్తుంది సార్. ఎవరికన్నా PhD సార్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ బీపీ అలా ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సార్. లంచ్ అన్నది స్టార్ట్ అయింది L3 రూమ్ సార్, L3 క్లాస్ రూమ్లో లంచ్ స్టార్ట్ అయింది సార్. ఓకే, నౌ ఐ యామ్ హ్యాండ్ ఓవింగ్ ద మైక్ టు సార్. Thank you. Dear friends, గౌరవనీయులు